నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కలిసుందాం రమ్మంటే అమ్మోరు తల్లి చెప్తేనే నేను నీతో కాపురం చేస్తాను అని అంటోంది నా భార్య అని అంటున్నాడు. నన్ను పిల్లల్ని వదిలేసి నెలల తరబడి పుట్టింట్లో ఉంటోంది అని బాధపడుతున్నాడు. నా సమస్యకి పరిష్కారం మీరే చెప్పండి అని కోరుతున్నాడు. నా భార్యతో ఫస్ట్ నుంచి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. మా అమ్మ అంటే ఇష్టపడదు, మా తమ్ముళ్ళని ఇష్టపడదు, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇష్టపడదు. నేను కొద్ది గొప్ప సంపాదించుకున్న ఇల్లు కూడా నా భార్య పేరు మీదే పెట్టాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సేఫ్టీ ఉండాలి కదా అని పెట్టాను. కాకపోతే తను ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ వేసి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు సరిగా అన్నం పెట్టదు. పిల్లల బాగోగులు ఏమన్నా చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి అని ఏమన్నా అన్నాం అనుకోండి, నన్ను టార్చర్. కదండి, పని రాక పడుకోవటం వల్ల పని చేయకపోవటం, తప్పించుకునే ధోరణి. తప్పించుకునే ధోరణి. ఇప్పుడు పిల్లలు అన్నటువంటి తల్లి పిల్లలకు చూసుకోకుండా, ఇంటి పనులు చూసుకోకుండా మీరు కష్టపడుతుంటే ఇంట్లో పడుకోవటం ఏంటి? మా పెళ్ళైన తర్వాత మా అమ్మ విషం పెట్టి చంపపోయిందని ఒకటి చెప్తుంది, ఇంకొకటేమో డాబా మీద నుంచి తొయ్యిపోయిందని ఒకటి చెప్తుంది. ఇంకోటేమో నాకు వేరే సంబంధం చూశారు, ఒక ఊర్లో 4 లక్షల కట్నం కూడా మాట్లాడుకున్నారని తెలిసింది మాకు అనేది ఒక ఎలిగేషన్ చెప్తుంది. మా మామగారేమో నా కూతురికి నరకం చూపించేస్తున్నారు ఇక్కడ. అసలు కాదమ్మా, డాబా మీద నుంచి తొయ్యడానికో చంపేయడానికో విషం పెట్టడానికో మీ అమ్మ ఉండాలి కదా ఇంట్లో. మీ అమ్మ ఉండదుగా. అలాంటి విషయాలు అడగరు మేడం, వాళ్ళు వచ్చినా కానీ అడగరు అసలు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలు ఇట్లాగే ఒకసారి వెళ్ళిపోయింది. ఇది పసిపిల్లల్ని వదిలేసా? అదే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం. వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని మీ దగ్గర మీ చేతుల్లో వదిలేసి నువ్వు చూసుకోరా బాబు అని చెప్పి మాక్సిమం టైం ఎంతకాలం వదిలేసింది? 9 నెలలు. 9 నెలల పిల్లల్ని వదిలేసి? చిన్న పిల్లడు, పసిపిల్లడు. అయితే ఏంటంటే ఈమెకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని పడుకుంటుందో వాళ్ళు వచ్చేటప్పటికి అది నిజమని నిరూపించాలని 2-3 రోజులు అన్నం తినదు, నీళ్లు తాగదు, అన్నం తినదు. పేషెంట్ లాగా కనబడాలి వాళ్ళకి. మా అమ్మకి షుగరు పేషెంట్ కదా, సీరియస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కనీసం వచ్చి చూడని కూడా చూడలేదు. డిశ్చార్జ్ అయిన మనిషిని ఎవరైనా కొడతారా మేడం? మీ అమ్మగారిని కోడలు కొట్టిందా? అది కూడా అమ్మవారు వచ్చిందని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని నిమ్మకాయలు కోరికి పిల్లల్ని ఘోరంగా భయపెట్టి, పిల్లలు అయితే వణికిపోతారు. ఇప్పుడు మీరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, నేను వదిలేస్తా, ఇప్పుడు భయపడతారు. కొట్టాలి అనే ఆలోచన ఉంటే అమ్మవారు రావాలి అనేది. ఆటోమేటిక్ గా అమ్మవారు సడన్ గా ఎందుకు వచ్చారని ఇప్పుడు ఎట్లా ఉంటాయి అవేవో సౌండ్లు, పూజలకి వెళ్ళినప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషన్ సౌండ్లు వస్తాయి, లేదా ఈవిడ విపరీతమైన పూజలు చేస్తుంటే. స్నానం చేయలేదు మేడం, 3వ రోజు అయిపోయింది, స్నానం కూడా చేయలేదు, ఇల్లు కడుక్కోలేదు. ఎట్లా వస్తారు మేడం? నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అన్నాను అనుకోండి, ఏమంటుంది తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని తగ్గిపోయినాక ఏం చేయాలి? నీ పక్కన పడుకోవాలా? అందుకే అడుగుతున్నావు నన్ను అంటది. మేమేమో టీవీ చూస్తున్నాం. అమ్మ సడన్గా తలుపులో ఇట్లా గట్టి కొట్టి లోపలికి వచ్చి నానమ్మని కొడుతూ నా భక్తురాలను ఏడిపిస్తావా అని కొట్టింది. ఇంట్లో ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు నాన్న అమ్మ ఏం చేస్తుంది? ఎక్కువ టైం అమ్మ ఏం టైం స్పెండ్ చేస్తుంది? లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హిందీ సీరియల్స్ చూస్తుంది. హిందీ సీరియల్స్. ఏది స్ట్రైట్గా సమాధానం చెప్పవా? ఒకే ఒక మాట అన్నాను, నువ్వు అనేటటువంటి పదాలకి శాడిజం, టార్చర్ అనేటటువంటి దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పమంటే 4 గోళ్ళలో కెమెరాలు ఉంటాయండి, 4 గోళ్ళ మధ్యన సంఘటనలు మేము ఎలా చెప్పం? అవన్నీ కాదు. మీకు ఇంతసేపు నేను మాట్లాడుతాను అది. పిల్లలు
పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు. నీకు కష్టం వస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు, మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు. అమ్మ పిల్లల దగ్గర ఉండాలి, పిల్లలు అమ్మ దగ్గర ఉండాలి. నాన్న బాగా చూసుకుంటాడా, అమ్మ బాగా చూసుకుంటుందా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. ఏం చేస్తూ ఉంటారు? మెకానిక్ వర్క్. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? నా మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. 2010లో అయింది. నా భార్యతో ఫస్ట్ నుంచి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. లవ్ మ్యారేజ్, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. చిన్న చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. మా అమ్మ అంటే ఇష్టపడదు, మా తమ్ముళ్ళని ఇష్టపడదు, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇష్టపడదు. అయినా కానీ ఓపిక్గా కాపురం చేసుకుంటూనే వచ్చాను. పెద్దోడు పుట్టాడు, చిన్నోడు పుట్టాడు. ఆ డెలివరీలకు కూడా అసలు లెక్కకైతే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి, మర్యాదపూర్వకంగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి. అవును, ఫస్ట్ డెలివరీలు కాబట్టి వాళ్ళు చెయ్యాలి పద్ధతి ప్రకారం. అదే నేనే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికాడ ఇచ్చి పెట్టి వచ్చాను. అట్లా డెలివరీలు కూడా వాళ్ళే చేశారు. ఎంతమంది పిల్లలు మీకు? 2. ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు? నేను మెకానిక్, వైఫ్ హౌస్ వైఫ్, ఇంటికాడ ఉంటుంది. ఏ ఇయర్ లో పెళ్లి అయిందండి? 2010. బాబు ఫస్ట్ ఎవరు, బాబా పాప? బాబు, 2 బాబులే. ఏ ఇయర్ బాబు? ఫస్ట్ బాబు 2011. 1 year కి. రెండో బాబు 2014. అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. అరేంజ్డ్ మ్యారేజ్. సో మొదటి కాన్పు రెండో కాన్పు ఖర్చు మీరే పెట్టుకున్నారు? మొత్తం ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారు. ఇక్కడ తీసుకెళ్లడం అనేది వాళ్ళు వచ్చి మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళాలి, కానీ నేనే తీసుకెళ్లి. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే మీరు దింపాల్సి వచ్చిందా, లేకపోతే? అంటే వాళ్ళు రాలేరు అని చెప్తున్నారు. రాలేకపోయాం కాబట్టి మిమ్మల్ని తీసుకురమ్మన్నట్టున్నారు. తీసుకొస్తే మేము చూసుకుంటాం ఖర్చులు అన్నారు. తప్పే ఉందండి. తీసుకెళ్ళి తప్పేం లేదు, నేను అలా కూడా ఫీల్ అవ్వట్లేదు మేడం. అంటే పర్టికులర్ గా మీరు అదే పాయింట్ అవుట్ చేసి చెప్తున్నారు కదా, అందుకని అడిగాము. నేను అలా చూసుకున్నానని మీకు చెప్తున్నా. నా భార్యని. సో మీ ఏరియాలో అట్లా డెలివరీకి పేరెంట్స్ అత్త వాళ్ళే 2 కాన్పులు వాళ్ళే పెట్టుకుంటారు. తీసుకెళ్ళడం కూడా వాళ్ళే తీసుకెళ్తారు, కానీ వాళ్ళు చెప్పడం వల్ల నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. ఏంటో అంత కారణాలు ఏంటండి? అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినంత కారణాలు ఏమున్నాయి? ఓకే, మీరే దింపారు, వాళ్ళు రాలేదు, దానికి మీరు పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు రాకపోవటానికి కారణం ఏంటి? ఆనవాయితీ ఫాలో మా వాళ్ళు పనులు చేసుకుని బతకాలి. ఇట్లా వస్తే వాళ్ళకి రైతుల వాళ్ళు, రైతులు కాదు, ఏదో ఒక పని చేసుకుంటూ. మా మామగారు టాపీ మేస్త్రి. సో ఏదైతే ముహూర్తం ఉందో ఆ ముహూర్తాల టైంలో వాళ్ళకి పనులు ఉన్నాయి, అడిగారు. వాళ్ళ వాళ్ళు ఒకళ్ళు వచ్చి కొన్ని రోజులు చూసుకున్నారు. నా మ్యారేజ్ అయిన 3 నెలలకే మా నాన్నగారు చనిపోయారు. 3 నెలలకే. తర్వాత అంటే అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారు. తర్వాత మా అమ్మను కూడా అదే అనారోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆమెను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం. అయితే ఏంటంటే, ఉన్నారా మీ అమ్మగారు? ఉన్నారు, వచ్చారు. అయితే మా భార్యని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. మా అమ్మని ఖచ్చితంగా చూడాలని రూల్ ఏమి ఉండదు. బయట మీ 2 పిల్లలు కూడా వచ్చినట్టు ఉన్నారు. తల్లి లేకుండా పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? ఇప్పటికి 4 సార్లు తీసుకెళ్లిపోయారు వాళ్ళు. ఎవరు? ఆ అమ్మాయిని? ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న వాళ్ళు. ఇక్కడ నుంచి చెప్పండి. 2 పిల్లలు పుట్టిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత అట్లాగే సంసారం అడ్జస్ట్ అవ్వకుంటూ చేసుకుంటూ వచ్చాను. నేను కొద్ది గొప్ప సంపాదించుకున్న ఇల్లు కూడా నా భార్య పేరు మీదే పెట్టాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సేఫ్టీ ఉండాలి కదా అని పెట్టాను. కాకపోతే తను ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ వేసి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏంటి గొడవ మీ ఇద్దరు? పని చేయదు. ఒక వీక్లో కనీసం ఒక 2 days అన్నా పడుకుంటుంది. ఇంటికి వచ్చినప్పుడు సరిగా అన్నం పెట్టదు. పిల్లల బాగోగులు ఏమన్నా చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలని ఏమన్నా అన్నాం అనుకోండి, నన్ను టార్చర్. కదండి, పని రాక పడుకోవటం వల్ల పని చేయకపోవటం. వచ్చు తప్పించుకునే ధోరణి. ఎందుకంటే నన్ను ఏదో ఒకటి అనాలి. అరే ఊరికే ఎందుకు గొడవలు వస్తాయి ఇంట్లో? మీ అమ్మ ఉంది పిల్లల్ని చూసుకోవడానికి. అమ్మ లేదు మేడం, అమ్మ తమ్ముడు దగ్గరే ఉంటది. సో మీ వైఫ్ పిల్లలు మీరే ఉండేది, పెద్దగా గొడవేమీ లేదు. మీకు మీ కష్టం ఏంటంటే మీరు వెళ్ళే టైంకి, మీరు వర్క్ కి వెళ్ళే టైంకి వంట ఉండదు, టిఫిన్ ఉండదు, ఇల్లు శుభ్రంగా ఉండదు, లేచి కాస్త నుంచోదు అనేది నీ బాధ. ఈ విషయం మా మామగారికి వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరు. నా కూతురు ఈమె ఏదైతే ఇప్పుడు పిల్లలకి అన్నటువంటి తల్లి పిల్లలకు చూసుకోకుండా, ఇంటి పనులు చూసుకోకుండా మీరు కష్టపడుతుంటే ఇంట్లో పడుకోవటం ఏంటి? ఈమె ఏదైతే చెప్తుందో అదే నమ్ముతారు. ఎవరైతే? మా భార్య చెప్పిన ఎలిగేషన్స్ ఏంటంటే, మా పెళ్ళైన తర్వాత మా అమ్మ విషం పెట్టి చంపపోయిందని ఒకటి చెప్తుంది అమ్మగారు. ఇంకొకటేమో డాబా మీద నుంచి తొయ్యిపోయిందని ఒకటి చెప్తుంది. అన్ని మెథడ్స్. ఇంకోటేమో నాకు వేరే సంబంధం చూశారు ఒక ఊర్లో, 4 లక్షల కట్నం కూడా మాట్లాడుకున్నారని తెలిసింది మాకు.
అని ఇది ఒక ఎలిగేషన్ చెప్తుంది. ఎక్కువ పడుకోవటం వల్ల ఇవన్నీ ఊహించుకుంటున్నాను. మా మామగారేమో నా కూతురికి నరకం చూపించేస్తున్నారు ఇక్కడ. అసలు కాదమ్మా, డాబా మీద నుంచి తొయ్యడానికో చంపేయడానికో విషం పెట్టడానికో మీ అమ్మ ఉండాలి కదా ఇంట్లో, మీ అమ్మ ఉండదుగా. అలాంటి విషయాలు అడగరు మేడం, వాళ్ళు వచ్చినా కానీ అడగరు అసలు. సార్ పేషెంట్ అనుకుంటా అయితే అడగరు అసలు. ఇలా జరుగుతుందా, పోనీ మీరు ఇక్కడ కాపురం చేస్తున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళని అడుగుదాం. ఓకే, వాళ్ళ నాన్న వాళ్ళు ఎన్నైనా పెడతారు. ఓకే, విషం కలిపారు, తోయిపోయారు, చంపపోయారు, వేరే వేరే పెళ్లి కూడా కుదిరింది, వాళ్ళ కట్నాలు కూడా కానుకలు కూడా మాట్లాడు. అలిగేషన్ ఏంటి అమ్మాయి మీద? మా సైడ్ నుంచి ఏంటంటే ఇంట్లో శుభ్రంగా ఉండాలి, నాకు మంచిగా తిండి పెట్టుకోవడం పిల్లల్ని శుభ్రంగా చూసుకోవడం. ఎప్పుడన్నా మా బంధువులు 6 నెలలకో ఏడాదికో వస్తారు, వచ్చినప్పుడు ఒక 2 రోజులు ప్రేమగా మాట్లాడి వాళ్ళని పంపించేస్తే వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. నీకేదే కానలేదు ఇంకా చుట్టాలు కూడా. అయ్యో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. సరే, పిల్లలన్నా బాగా చూసుకుంటుందా, వాళ్ళని చూసుకుంటా? అయితే పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలు ఇట్లాగే ఒకసారి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ చిన్నమ్మ వచ్చి తీసుకెళ్లిపోయింది. ఇది పసిపిల్లల్ని వదిలేసా? తీసుకెళ్ళిందా పిల్లల్ని కూడా? తీసుకెళ్లేదు. అదే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం, వదిలేసి వెళ్ళిపోయింది. ఇన్ని సందర్భాల్లో ఆవిడ వెళ్ళిపోయింది అంటున్నారు కదా, ఎన్ని సందర్భాల్లో, సుమారుగా ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని మీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది? 4 సార్లు 2 సార్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. పిల్లల్ని తీసుకెళ్లిన రోజుల్లో ఎక్కువ రోజులు ఉండదు, వచ్చేస్తుంది మళ్ళీ. ఒక 15 రోజులకి 20 రోజులకి వచ్చేస్తుంది. పిల్లల్ని తీసుకెళ్ళకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది. రివర్స్ అసలు యూజువల్ గా స్టోరీ. యూజువల్ గా పిల్లల గురించి ముందే వస్తారు కదా, కంఫర్ట్ జోన్ లో ఉంది పిల్ల. మాక్సిమం టైం పిల్లల్ని మీ దగ్గర మీ చేతుల్లో వదిలేసి నువ్వు చూసుకోరా బాబు అని చెప్పి మాక్సిమం టైం ఎంతకాలం వదిలేసింది? 9 నెలలు. 9 నెలల పిల్లల్ని వదిలేసి? చిన్న పిల్లోడు, పసిపిల్లోడు. అప్పుడు ఒకడే బాబా? చిన్నోడు, పసిపిల్లోడు. ఓకే. కాదు నాన్న, పిల్లల్ని తీసుకువెళ్ళిన 2 సార్లు ఏమో 10-15 డేస్ లో వచ్చేస్తుంది. మీ దగ్గర పిల్లల్ని వదిలేస్తే 9 మంత్స్. రీసెంట్ గా కూడా వాళ్ళ ఊరు వెళ్ళింది, 1 వీక్ లోనే వచ్చేసింది. ఎందుకు పిల్లలు తన దగ్గర ఉన్నారు, పిల్లల్ని తీసుకెళ్ళింది 1 వీక్ లోనే వచ్చేసింది. ఏదో దాస్తున్నావు ఇంతేనా స్టోరీ, ఇంకేం లేదా? అంటే ఈ 4 చెప్తాను సార్. ఇప్పుడు ఈ 4 సార్లు ఎందుకు వెళ్ళిపోయిందంటే నా వైపు ఏమైనా తప్పు ఉంటే మీరు యాక్షన్ తీసుకున్నా పర్లేదు, తను నేను అట్లా కూడా రెడీ. 9 నెలలు వెళ్ళిపోయినప్పుడు మా చిన్నోడు బాగా అయితే ఏంటంటే ఈమెకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని పడుకుంటుందో వాళ్ళు వచ్చేటప్పటికి అది నిజమని నిరూపించాలని 2-3 రోజులు అన్నం తినదు, నీళ్లు తాగదు, అన్నం తినదు, పేషెంట్ లాగా కనబడాలి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. ఆమె వచ్చి మా పిల్ల ఇట్లా అయిపోయిందని చెప్పి వాళ్ళ జాలితోటి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ చిన్నమ్మ అట్లాగే ఒకసారి వచ్చింది, తీసుకుని వెళ్ళిపోయింది. సరే బాగాలేదు, నా కూతురికి బాగాలేదని తీసుకెళ్లారు. 1 నెల 2 నెలలు 3 నెలలు బాగుంది బాబు ఇప్పుడు సెట్ అయింది, నువ్వు వచ్చి తీసుకెళ్ళని చెప్పాలి కదా. 9 నెలల తర్వాత నేను పెద్ద మనుషులు మీటింగ్ పెట్టి మాట్లాడి నేనే తెచ్చుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే 3వ కాన్పు అతను ప్రెగ్నెంట్ అయింది. 3వసారి ఏంటంటే నేను కనలేను, ఇట్లా నాకు 2 ఆపరేషన్లు అయినాయి, 3వది నేను చేసుకోలేను అంటే, సరే 2 కాన్పులు మీరు పెట్టుకోవాలి కదా, పద్ధతిగా మీరు పెట్టుకున్నారు, ఇప్పుడు ఖర్చు అయిద్దని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో, 3వ కాన్పు నేనే పెట్టుకుంటాను, మేమే పెట్టుకోవాలి, రూల్ ప్రకారం మేమే పెట్టుకోవాలి కాబట్టి మేము చూసుకుంటాం. చేసుకోలేకపోతే మా అమ్మ కూడా వచ్చిద్ది, చూసుకుంటుంది. ఆడపిల్ల పుట్టాలని కోరిక ఉంది, వీళ్ళు పుడుతుందేమో, ఉంచుకోమని చెప్పాం. మీరు ఎంతమంది? మేమిద్దరం మగ పిల్లలు, మా తమ్ముడు నేను. మీరు మీ తమ్ముడు, మీకు 2 మగ పిల్లలు. 2 పిల్లలు పెంచడం ఎక్కువ, మళ్ళీ ఇంకా ఆడపిల్ల కోసం ఆడపిల్లలు పుడుతున్నారని కొంతమంది చంపేస్తుంటే యాక్సెప్ట్ చేయగలదేమో అనుకున్నాను. 2నే సరిగ్గా చూడట్లేదు కదా పిల్ల. ఏమో ఆడపిల్ల పుడితే మారొచ్చేమో, ముగ్గురిని మీ దగ్గర వదిలేసి వెళ్తుంది. ఇప్పుడు 2 వదిలి వెళ్ళింది, అప్పుడు ముగ్గురిని. అందుకే దేవుడు ఇవ్వలేదు కావచ్చు. ఏమైంది? అదే ప్రెగ్నెన్సీ అన్నారు, నేను కనలేను అన్నారు. సరే కనలేను, నువ్వు కనేది నువ్వు, ఇబ్బంది పడేది నువ్వు కాబట్టి నువ్వు కనలేనంటే సరే అన్న. అబార్షన్ చేయించుకుంటానంటే చేయించుకోమన్నా. ఎన్నో నెలలో? 3వ నెల. అప్పుడు 3వ నెల అబార్షన్, 3వ నెల 4వ నెల ఏమో తెలియదు నాకు. అబార్షన్ చేయించుకోవాలని ఖచ్చితంగా అన్నారు. అంటే సరే డబ్బులు పంపిస్తా, అకౌంట్ నెంబర్ చెప్పండి, డబ్బులు పంపిస్తా అన్న. లేదు నువ్వు వచ్చి సంతకం పెట్టాలి, తండ్రిగా సంతకం పెట్టాలి అన్నారు. సరే అని వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి ఎర్లీ మార్నింగ్ 8 to 9. ఏ సంవత్సరంలో జరిగింది? 2వ పిల్లడు పుట్టినాక ఎంతకాలం? 2వ పిల్లడు పుట్టినాక 2 years కి. 2016. అయితే మా మరదలు నర్సు చేస్తుంది. ఆ హాస్పిటల్లోనే 2 పిల్లలు పుట్టారు. ఆమె నర్సు చేసే హాస్పిటల్లోనే 2 పిల్లలు పుట్టారు. ఆమె ఏంటంటే వేరే హాస్పిటల్కి మాట్లాడిందంట అబార్షన్ కోసం. ఆ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి మాట్లాడింది. వాళ్ళ గురించి తెలుస్తుంది ఎందుకో తెలియదు. ఎర్లీ మార్నింగ్ 8 to 9 వరకు రమ్మన్నారు, వెళ్ళాను. రిసెప్షన్లో వాళ్ళు అడిగారు, సార్ డబ్బులు కట్టను అన్నారు, కట్టాను. సంతకం వచ్చేసి సార్ డాక్టర్ వచ్చిన తర్వాత సంతకం పెట్టాలి అన్నారు. సరే నేను బయట వెయిట్ చేస్తున్నా, ఒక గంట సేపు వెయిట్ చేశా.
నన్ను పిలవట్లేదు. వీళ్ళిద్దరేమో అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళి లోపల ఉన్నారు. నన్ను నాకు ఆకలి వేస్తుంది. సరే టిఫిన్ చేసి వద్దామని పక్కకి వెళ్ళాను. నేను టిఫిన్ చేసి వచ్చేవారు 45 minutes 50 minutes అవుతుంది. ఈలోపు అభాషణ అయిపోయిందని వాళ్ళు బయటకు వచ్చేసారు. నేను సంతకం పెట్టకుండా అయిపోయింది. సరే నేను టిఫిన్కి వెళ్తున్నాను నువ్వు మాట చెప్పొచ్చు కదమ్మా. నేను అడిగాను హాస్పిటల్ అడుగుతున్నా, సంతకం అవసరం లేదే నన్ను ఎందుకు పిలిపించారు మీరు? మీరే చేసుకోవచ్చు కానీ డబ్బులు కూడా ఇస్తా అన్నాను కదా, చేపించుకోవచ్చు కదా. మీ చెల్లి ఎలాగో నర్సులు హాస్పిటల్ ఫీల్డ్ లో 5,000 కట్టాను. మళ్ళీ 3 నెలలు ఈ కారణం చేత 3 నెలలు ఉండిపోవటం. 3 నెలలు ఉండిపోయింది. నీరసంగా ఉంది, నాకు బాగాలేదు అని చెప్పి ఉండిపోయింది. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? ఆమె దగ్గర ఉండొచ్చు. మూడోది వచ్చేసి నా ఇద్దరు పిల్లలకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ఒకేసారి వచ్చింది. డెంగ్యూ ఫీవర్ కూడా ఇద్దరికి ఒకేసారి వచ్చింది. సీరియస్ అయింది. విజయవాడలో ఏదో హాస్పిటల్లో సంథింగ్ జాయిన్ చేసి, పెద్ద హాస్పిటలే జాయిన్ చేశాను. ఇద్దరిని ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టినప్పుడు నాకు దగ్గర 70-80 వేలు ఖర్చు అయింది. అది ఎక్కడ నేను పెట్టుకున్నా? ఏ టైంలో? ఒక 1.5-2 years 2018లో అట్లా. ఇద్దరికి ఐసీయూలో పెడితే దగ్గర 80-90 వేలు ఖర్చు అయింది. నేను తండ్రిగా నేను పెట్టుకున్నాను, తప్పలేదు. కాకపోతే తల్లిగా నువ్వు అప్పుడు కూడా వెళ్ళిపోయింది. అప్పుడే పిల్లలు నా దగ్గర ఉన్నది, పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. మా తమ్ముడు ఏంటంటే, మా తమ్ముడికి 2 ఆడపిల్లలు, మా పిల్లలు లేరు కాబట్టి విజయవాడ వెళ్ళినప్పుడల్లా మా తమ్ముడు మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని 2 days ఉంచుకుంటా అని చెప్పి తీసుకెళ్తాడు ఎప్పుడైనా సరే. అట్లా మా తమ్ముడు తీసుకొచ్చుకున్నాడు. తీసుకురాగానే మా తమ్ముడి దగ్గర రాగానే నెక్స్ట్ డేనే జ్వరం విపరీతంగా, తల వేడెక్కిపోవడం, డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ. నాకు అర్థం కాదు ఏంటంటే, డెంగ్యూ వచ్చాకే వెళ్ళిపోయిందా, డెంగ్యూ రాకముందే వెళ్ళిపోయింది? డెంగ్యూ రాకముందే. ఎందుకు వెళ్ళిపోయింది? అక్కడ ఉంటానని, ఒక వారం 10 రోజులు ఉంటానని వెళ్ళింది. రెస్ట్ తీసుకుని వస్తానని వెళ్ళింది. పిల్లలకి వచ్చిన ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని వచ్చేయాలి కదా, వచ్చిందా? వచ్చి హాస్పిటల్కి వచ్చి ఒక 1/2 hour ఉండి వెళ్ళిపోయింది. మరి హాస్పిటల్ ఎవరుండి చూసారు పిల్లలకి? నేను, మా అమ్మ, మా తమ్ముడు భార్య. అక్కడ కూడా పిల్లల యొక్క బాధ్యత లేదు, ఐసీయూలో ఉన్నారనే పట్టింపు లేదు. అసలు వాళ్ళ అమ్మోళ్ళు రాలేదు. పట్టించుకోకపోతే మిమ్మల్ని పట్టించుకోకుండా పర్వాలేదు, పిల్లల్ని వదిలేసి ఉండడం అనేది. అమ్మమ్మ తాత రాలేదు. అట్లా మేము పిల్లల్ని చూసుకున్నాం. సర్దుకుంటూనే వచ్చా. నేను సంపాదించుకున్న ఇల్లు కూడా తన పేరు మీదే పెట్టా. ఇంకోటి ఏంటంటే, మా అమ్మగారికి కూడా ఆవిడ పేరు మీద పెట్టడానికి రీజన్ ఏంటి? ఎప్పుడు పెట్టారు? అయితే 2013లో మేడం నేను స్థలం కొనుక్కున్నాను. అయితే అప్పుడు అవి గవర్నమెంట్ ప్లాట్లు, ఇలా జెంట్స్ పేరు మీద ఉంటే ఏమన్నా కొంచెం ఇబ్బంది అయిద్దేమో అన్నట్టుగా నేను ముందుగా అట్లా ఊహించుకుని నా భార్య పేరు మీద పెట్టాను. నోటరీ ల్యాండ్? నోటరీ పేపర్లే. నోటరీ ముదరలేదు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 58-59 జీవోలు కేసీఆర్ గారు పెట్టారు కదా, అప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయి. తన పేరే అప్పుడు నోటరీలో ఉంది కాబట్టి తన పేరే రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు వచ్చేసి రీసెంట్ గా 2 నెలలు అవుతుంది పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి. మళ్ళీ ఇక్కడ ఏంటి జరిగింది ఏంటంటే, ఆరోగ్యం బాగాలేదని ఒకటి చెప్తుంది, ప్లస్ ఆమెకి డేట్ వచ్చి 3 రోజులు అయింది. ఆ 3 రోజులు మా అమ్మకి షుగరు పేషెంట్ కదా, సీరియస్ అయితే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కనీసం వచ్చి చూడని కూడా చూడలేదు. సరే చూడకపోతే సరే, డిశ్చార్జ్ అయిన మనిషిని ఎవరైనా కొడతారా మేడం? మీ అమ్మగారిని కోడలు కొట్టిందా? అది కూడా అమ్మవారు వచ్చిందని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని నిమ్మకాయలు కోరికి పిల్లల్ని ఘోరంగా భయపెట్టి, పిల్లలు అయితే వణికిపోతారు. ఇప్పుడు మీరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, నేను వదిలేస్తా, ఇప్పుడు భయపడతారు. మీ అమ్మగారిని కొట్టడానికి కారణం ఏంటి? ఓకే, పిల్లల్ని అయితే పట్టించుకోవట్లేదు, అమ్మవారు వచ్చి కొట్టిందని అంటున్నారు అంతే. సడన్ గా అమ్మవారు రావడానికి రీజన్ ఏంటి? ఏమైనా పూజలు? నాకు పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు అమ్మవారే రాలేదు అసలు ఆమెకి. సో కొట్టాలి అనే ఆలోచన ఉంటే అమ్మవారు రావాలి అనేది ఆటోమేటిక్ గా అమ్మవారు సడన్ గా ఎందుకు వచ్చారని. ఇప్పుడు ఎట్లా ఉంటాయి అవేవో సౌండ్లు, పూజలకి వెళ్ళినప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషన్ సౌండ్లు వస్తాయి, లేదా ఈవిడ విపరీతమైన పూజలు చేస్తుంటే. స్నానం చేయలేదు మేడం, 3వ రోజు అయిపోయింది, స్నానం కూడా చేయలేదు, ఇల్లు కడుక్కోలేదు, ఎట్లా వస్తారు మేడం? ఆ టైంలో అమ్మవారు మీతో ఉన్నప్పుడు ఎప్పుడు అమ్మవారు రాలేదు? అసలు ఎప్పుడు రాలేదు సార్. ఈ 15 నెలల నుంచి ఒక్కసారి అమ్మని కొట్టడానికి వచ్చినట్టున్నారు. అయితే తర్వాత 3 ప్రశ్నలు. ఒకటి, ఈ అమ్మాయి తెలివైన అమ్మాయినా? అంటే బుర్ర అంటే ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. నేను నా పెళ్ళైనాక చదివించాను కూడా. ఏం చదువుకుంది తను? ఇంటర్ వరకు చదువుకుంది. నా పెళ్ళయ్యాక నేను డిగ్రీ నుంచి చదివించాను. ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ యూనివర్సిటీలో చదివించాను. అది ఒకటి. సో చదువు మీద విపరీతమైన ప్రేమ. వంట వార్పు అనేటటువంటి అలవాట్లు ఉన్నాయా? పనితనం అనేది వచ్చా? వాళ్ళ అమ్మ నేర్పించి పంపించిందా పెళ్ళైన కొత్తలో? వంట చేస్తుంది. పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? 23. వంట చేస్తుంది కానీ శుభ్రం ఉండదు. ఏదో అలా చేసేయడం. 3వది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అమ్మాయికి? బక్కగా ఉంటుందా? ఇదొకటి అడిగారు సార్. అయితే నా మ్యారేజ్కి ముందు తనని పాము గరిచిందట. అంటే ఎప్పుడో 5 years కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నా మ్యారేజ్కి ముందు జరిగింది అది.
పాము కరిచిందంట, రక్తపింజరి. ఆమెకి బ్రెయిన్కి ఎక్కేసి సీరియస్ స్టేజ్లోకి వెళ్ళిందట. అలాంటి ఆమె బతికింది. అయితే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ పాము తాలూకా విషయం ఏమన్నా మైండ్ లో ఇంకా కొంచెం ఉండిపోయిందేమో, అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తుందేమో. డాక్టర్ ఎంబీబీఎస్ అన్ని రకాలు నువ్వు చదివేసినట్టున్నావు. నేను ఆమెతో అన్నాను మేడం, నేను అనుకుంటాను అంతే, వేరే ఆప్షన్ లేదు కదా. ఏ కారణం చేత ఈ అమ్మాయిల పిచ్చిదానిలో ప్రవర్తిస్తుంది? పిల్లల్ని ఇక్కడ వదిలేయటం ఏంటి, 4-5 సార్లు వెళ్ళిపోవటం ఏంటి, కారణాలు ఎత్తుక్కోవటం ఏంటి, మీరందరూ విషం పెట్టి చంపేస్తారంటే ఇవన్నీ వింటూ ఉంటే కనుక నిజంగా పాము కరిచిందేమో అనిపిస్తుంది. అత్తగారు పోరు లేదు, నా నాకు చెల్లెలు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ పోరు లేదు. మరిది ఇక్కడికి వచ్చి ఇది చేసేవాడు కాదు. ఏం చదువుకుంది మొత్తంగా? ఏం చదువుకోవడం కంప్లీట్ చేసింది మీ వైఫ్? అది కూడా స్టెప్పులుగా. అదే ఆ స్టెప్పులు గానీ బాగా ఇంట్రెస్ట్ అన్నావు కదా. పొగరు అంటే ఇట్లా నా పట్ల ఇలా బిహేవ్ చేస్తుందని మధ్యలో స్టాప్ చేశాను చదువు. కాదండి, ఒక విషయం, ఇదంతా మీ వర్షంలో మీరు మీ ఆవిడని చూసిందంతా మాకు చెప్తున్నారు. ఆవిడ మీ గురించి ఏమనుకుంటుంది అనేది ఒక్కసారి కూడా చెప్పలేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు, ఇష్టం లేకపోతే ఫస్ట్ పిల్లాడు, సెకండ్ పిల్లాడు, నెక్స్ట్ ఇది, ఇన్నేళ్ళు ఎందుకు కాపురం చేస్తుంది ఆవిడ? ఎప్పుడన్నా కొట్టారా? మీకు కోపం ఎక్కువ? మీరు నిజంగా మీరేం చేశారు అనేది కూడా చెప్పండి. డ్రింక్ అలవాటు ఉంది కానీ హెవీగా లేదు సార్. ఎప్పుడన్నా నా పని లైట్ గా ఉన్నప్పుడన్నా వేసారా? లేదు సార్, అంత తనని మరీ ఇబ్బంది పెట్టి అంత ఇదిగా నేను కొట్టాను. చిన్నగా ఈ వీప్ మీద ఇట్లా అనటమో లేకపోతే చెమ్మ ఇట్లా అనడం. వేరే గర్ల్ ఫ్రెండ్స్ బైకుల మీద, మెకానిక్ కదా, బైకుల మీద ఎక్కించుకోవటాలు అలా వ్యవహారాలు అలాంటివి లేవు సార్. నా మ్యారేజ్ కి ముందు ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా మ్యారేజ్ కి ముందు నేను మా రిలేషన్స్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను చిన్నప్పటి నుంచి. అయితే ఆ అమ్మాయి మేము అందరం ఎంగేజ్మెంట్ అయింది, అంతా అయింది. అయితే వాళ్ళ నాన్న మా నాన్న కొన్ని మాటలు అనుకోవడం వల్ల. ఈ పెళ్లికి ముందు ఎంతకాలం క్రితం మీకు ఎంగేజ్మెంట్ అయింది? ఒక 2 years 3 years ముందు. ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం మీకు? అప్పుడు ఇష్టం సార్. మా నాన్నని పెద్దల వైర్యం వల్ల ఎంగేజ్మెంట్ కట్ అయిపోయింది అంతేనా? అంటే మా నాన్నని కొంచెం వేరే విధంగా మాట్లాడారు, అవి నేను తట్టుకోలేక క్షమాపణ చెప్పండి చేసుకుంటాం అన్నాము. వాళ్ళు వద్దన్నారు. సరే అది అక్కడితో వదిలేసాం, అయిపోయింది. ఇక వాళ్ళని టచ్ చేయడం కానీ, ఆ పిల్లకి ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ, మాట్లాడడం కానీ. ఎందుకు చెప్పారు ఆ పాయింట్ మాకు? అంటే ఆ పిల్ల మీకు ఏమన్నా చెప్తే నేను తప్పు చేసిన అవ్వకూడదు కదా సార్. వెరీ గుడ్, ఓకే. సో యూ వాంట్ టు బి ఆనెస్ట్. అట్లా ఆమె నా గురించి చెప్తే తప్పుగా. అంటే మీ వైఫ్ కి తెలుసా మీకు అంతకుముందు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది? ఆమెకి చెప్పి ఆమెతోనే మా ఎంగేజ్మెంట్ ఫోటోలన్నీ నేను ఆమెతోటే నీళ్ళలో చెరువులో పడేసాను. ఎందుకు 2 years ఎందుకు దాచుకున్నావు? అప్పుడు ఏమో వాళ్ళు వస్తారేమో, మళ్ళీ క్షమాపణ చెప్తారేమో. అంటే ఈ అమ్మాయి వచ్చినాక తీసుకెళ్లి కాలంలో వెయిట్ చేసాము ఏదో అమ్మాయి కోసం. ఆ అమ్మాయి కోసం అప్పుడు వెయిట్ చేసాం, కానీ వాళ్ళు రాలేదు. ఈ లోపు ఈ సంబంధం వచ్చింది, వచ్చింది, కూరింది. ఈ బీరువాలో మాకు ఈ ఫోటోలు ఉన్నాయని మేము మర్చిపోయాం. ఇక నీ మనసులో అయితే అమ్మాయికి ఏ స్థానం లేదు సార్. లవ్ చేసిన అమ్మాయి, పెద్దలు చేసిన ఈ అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన నీకు కాన్స్టెంట్ గా ఒక కంపారిజన్ అయితే వచ్చి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కొద్ది జెన్యున్ గా ఉంటాము, కొద్దిగా పనితనం ఉంటాము, మీకు ఉండేటటువంటి మర్యాద ఇవ్వటము, ఏది మీరు ప్రేమించినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి అయితే ఎప్పుడు చూసినా మంచం మీద ఉంటాము, తూ అన్నా కూడా వాళ్ళ అమ్మాయిల ఇంటికి పారిపోవటం, బాధ్యత లేకపోవటం. ఈ కాంట్రాస్ట్ అయితే మొదటి నుంచి మీకు కనిపించింది కదా. ఆ అమ్మాయితో మీ ప్రయాణం ఎంతకాలం లవ్ స్టోరీలో? పెళ్ళి అయ్యాక కంటిన్యూ అయిందని నేను అనట్లేదు. పెళ్లికి ముందు 2 years బిఫోర్ మీ ఈ మ్యారేజ్ కి ముందు 4-5 years అప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్. 4-5 years. కానీ తను ఎక్కడున్నా బాగుండాలన్న ఉద్దేశంతో నేను రిలేషన్ అయిపోయింది. 2 మగ పిల్లలు ఆమెకు కూడా. ఎప్పుడు కూడా ఆమెను మేము అసలు కదపడం కానీ, ఫోన్ చేయడం కానీ ఎలాంటి ఇది లేదు. ఈ పట్టు ఎందుకు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? ఈసారి ఎందుకు వెళ్ళింది? ఈసారి ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఎంతకాలం అయింది వెళ్ళిపోయి? అయితే రీసెంట్గా ఏంటంటే సార్, ఇల్లు నా పేరు మీద ఉంది, నీ అవసరం నాకు లేదు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని తోసేస్తుంది నన్ను. నిన్నే బయట తోస్తుంది? మా అమ్మ ముందే. మా అమ్మ ఉండగానే 2-3 సార్లు తోసేసింది. ఏ ఇల్లు ఎవరి పేరున ఉంది? ఇప్పుడు కొన్న ఇల్లు అప్పటి కొన్నది గవర్నమెంట్ ల్యాండ్. అది అమ్మాయి పేరుని వెళ్ళింది. నీకేం చెప్పింది? నువ్వు ఇంట్లో బయటకు పోమన్నా, నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు. ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది ఇల్లు? ఒక 15 నుంచి 20 lakhs ఉంటుంది. చిన్నదే మేడం, రేకులు. ఇప్పటిదాకా నువ్వు ఒక ఇల్లు కొనడం, ఈ మధ్యన పార్ట్నర్ వెళ్ళిపోయాడు. ఇన్ని ఇయర్స్ లో నువ్వేం సంపాదించావని అడుగుతున్నా. అదొక్కటే మేడం ఇల్లు. అది ఆల్రెడీ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇవ్వలేదు మేడం, కొనుక్కున్నాను. ఇల్లు కొనుక్కున్నావా? నోటరీ కొనుక్కుని కట్టుకున్నాడు. అదేమో అదే కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అయింది నీకు? దగ్గర ల్యాండ్ గానీ మొత్తం పని అంతా కలిపి ఒక 7.5 దాకా అయింది. సరే, ఇప్పుడు ఆ ఇల్లు తన పేరున ఉంది కాబట్టి గెట్అవుట్ ఉంది. ఊరికి గెట్అవుట్ ఉందా? ఏమి లేకుండా మీ ఇద్దరి మధ్యన? అంటే ఇట్లా నేను వచ్చినప్పుడు పెట్టట్లేదు, నా దగ్గర కూర్చోవట్లేదు, ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావు అనేటప్పటికి నాకు. మీ అమ్మని ఎప్పుడు కొట్టింది? మా అమ్మని వెళ్ళిపోయే 4-5 days ముందు డిశ్చార్జ్. మా అమ్మని డిశ్చార్జ్ చేసిన రోజు. ఎన్ని రోజుల క్రితం ఇది?
నేను లేను, పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. చేత్తో కొట్టిందా? చేత్తోనే ఒంగోబెట్టి చేత్తో కొట్టింది. అప్పుడు పూనకం వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? పిల్లలు చెప్పారు. నన్ను ఇంట్లోకి కూడా వెళ్ళనివ్వలేదు పిల్లలు. ఆవిడ పూనకం వచ్చేసి నానమ్మని పట్టుకొని దబి 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 అని 4 బాధింది అని అన్నారా? నేను గేట్ తీసి బండి లోపల పెడతా. ఎప్పుడు గేట్ తీద్దామని వెళ్తే పిల్లలు ఇద్దరు గవాలను బయటకు వచ్చేసి, నాన్న నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళొద్దు, వెళ్తే గొడవ అవుతుంది, నువ్వు బయటికి పోదా అర్జెంట్ గా, నాకు దడగా ఉంది, నన్ను హాస్పిటల్లో చూపించి అన్నాడు పిల్లోడు, పెద్ద పిల్లోడు. దడగా ఉంది. ఎంత వయసు పెద్ద పిల్లోడిది? పెద్ద పిల్లోడు 14 years. ఇప్పుడు వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? ఇవిడ 2 months అవుతుంది. 2 months. పిల్లలు అడగరా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కావాలని? వెళ్ళిపోతే బాగుండు అనుకుని ఉంటారు. భయపడుతున్నారు సార్. ఎందుకు భయం? ఆమె పెద్దగా ఇట్లా చెప్పింది కదా, కోపం వచ్చినప్పుడు వాళ్ళని వైర్ తోటి అట్టలతోటి స్కేళ్లతోటి కొడుతుంది, గట్టిగా కొడుతుంది. ఇంకొకటి చెప్పినానా, 2 నెలలు వెళ్ళినా 4 నెలలు వెళ్ళినా 9 నెలలు అయినా కమ్యూనికేషన్ ఉంటుందా? ఫోన్ చేయటం, పిల్లలు తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు? 2 months నుంచి ఫోనే లేదు సార్. అప్పుడు 9 months ఫోన్ లేదు. నో కమ్యూనికేషన్. ఏం చేస్తుంది అక్కడ ఆవిడ వెళ్ళి? వీళ్ళకి ఏంటంటే నా తరపు నుంచి ఆమెకున్న వీక్నెస్ ఏంటంటే, ఈయన ఎక్కడో దూరం ఉంటున్నాడు, ఈయనకి నేను తప్పితే ఆప్షన్ లేదు, చచ్చినట్టు వస్తాడు, తీసుకెళ్తాడు. ప్రతిసారి పంచాయతీలు ఎవరు చేస్తారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు మళ్ళీ ఎలా వెనక్కి వస్తుంది అమ్మాయి? ఇప్పటికి 3 సార్లు ఎలా వస్తుంది వెనక్కి? 9 నెలలు వెళ్ళినప్పుడు నేనే మాట్లాడాను. ప్రతిసారి మీరే ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నావు మరి, పెద్ద మనుషుల పంచాయతీ, సారీ చెప్పడం, తెచ్చుకోవడం, అది అలవాటు. చెప్పను, మామూలుగా మాట్లాడతాను, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అంటాను. సంసారం అన్నాక ఏదైనా పెద్ద మనుషులు ఎవరైనా పెట్టుకుంటారా, ఎవరిని పెట్టుకోరా? మీకు మీరే మాట్లాడారు కాదు, నేను ఎవరు కూడా ఈ అమ్మాయి పద్ధతిని ఖండించలేదా? ఎవరు ఖండించట్లేదు. నా ప్రాబ్లం అదే. ఏదైనా ఇట్లా పిల్లల్ని వదిలేసి వచ్చే తల్లిని ఎవరు ఖండించరా? ఖండించట్లేదు. పెద్ద మనుషులు ఎవరు ఏం మాట్లాడట్లేదా? మాట్లాడతలేదు. అంత మాట్లాడుకుంటే తీసుకెళ్ళండి, ఆమె అట్లే ఉంటది, సర్దుకుంటదిలే మెల్లగా, తీసుకెళ్ళండి. ఇన్ని రోజులు ఎందుకు ఉంటున్నావు? ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అంటే పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అనుకోవచ్చు. పిల్లలు పుట్టాక మీ సంసారం ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని చాలా ముద్దుగా పెంచి ఉంటారు. ఎంతమంది అమ్మాయి ముద్దుగా ఏం పెంచలేదు సార్. ముద్దుగా పెంచారు. ఆమె ముగ్గురు ఆడపిల్లలు సార్. ఈమె మధ్యలో ఆమె. అయితే వాళ్ళ నాన్న ఆడపిల్లలే పుట్టిరు అని చెప్పి అనేసరికి ఈమెని వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్లి పెంచుకుంది. ఒక 10 ఏళ్ల వరకు పెంచుకుంది. ఉంది, ఇప్పుడు చనిపోయే స్టేజ్ లో ఉంది, ఓల్డ్ ఏజ్, బాగా ఓల్డ్ ఏజ్. ఇప్పుడు ఈవిడ ఇంటికి వెళ్ళిపోయినప్పుడల్లా అమ్మమ్మ దగ్గరికి వెళ్తుందా, వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరి వాళ్ళు బాగా చూడరు, వాళ్ళే డైలీ కూలి పనికి వెళ్తారు. ఈవిడే వెళ్తుందా పనికి? ఈమె వెళ్ళేది, పెళ్లికి ముందు వెళ్ళేది పనికి. మరి ఇప్పుడు నీ దగ్గర అలిగి వెళ్ళిపోయినాక పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటుందా ఏమన్నా? తెలియదు మేడం. అరే అంత తెలియకుండా ఎట్లుంటది? 2 నెలలు 6 నెలలు వెళ్ళిపోతుంది. 6 నెలలు ఏం చేస్తుంది ఇంట్లో? అది నేను ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటది. నువ్వు పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళని అడుగుంటావు, లేకపోతే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నాకు మంచి రొమాంటిక్ సీన్ లో ఉన్నప్పుడు 6 నెలలు ఏం చేసావని అడుగుంటావు కదా. ఏం చేసేది ఇంట్లో? అసలు ఇంకా ఇప్పుడు తనకి ఒంట్లో బాగోలేదని నేను అడిగితేనే ఏమంటది అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంటది. సరే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గలేదు అనుకోండి, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అన్నాను అనుకోండి, ఏమంటది తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని తగ్గిపోయినాక ఏం చేయాలి, నీ పక్కన పడుకోవాలా, అందుకే అడుగుతున్నావు నన్ను అంటది. అదంతా వదిలేసే కుమార్. కానీ మా అందరి అనుమానం, ఆలోచన ఏంటంటే, వా అమ్మాయి పెద్దవాళ్ళు పనికి వెళ్ళిపోతారు, పిల్లల్ని వదిలేసింది, ఈ బెంగ లేదు, ఈ భయము లేదు, ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు. నువ్వు ఒక్క నిమిషం, నువ్వు ఫోన్ చేస్తేనే వెనక్కి వస్తుంది, నువ్వు బతిమాలుకుంటేనే వెనక్కి వస్తుంది, నువ్వు సారీ చెప్పలేదు అనేది వేరే విషయం. పెద్దలు ఎవరు కూడా అమ్మాయి గడ్డి పెట్టట్లేదు, ఇంట్లో వాళ్ళు కూడా బాధ్యత చెప్పట్లేదు. ఆమె ఏం చెప్తే అది నమ్ముతున్నా. నేను అనేది ఏంటంటే, అక్కడ ఏమైనా కార్యక్రమం ఉందా అనేది నీకేమైనా ఆలోచన? నాకు రీసెంట్ గా ఈ మధ్య ఈ అనుమానం వచ్చి చంపావు. లేదు మేడం, ఉందో లేదో నాకు తెలీదు, మరి కానీ అనేవాళ్ళ మాటలు నేను అనేవాళ్ళదే, లేదంటే నువ్వు అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టి చూస్తావేంటి. కానీ నాకు అనుమానం వచ్చి ఈ మధ్య ఫోన్ చేసి వాళ్ళ చిన్నమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అక్కకు ఫోన్ చేసి బాగా తిట్టాను. ఏ విధంగా అంటే నాకు కడుపు రగిలిపోయింది. 4 సార్లు అంటే పిల్లల్ని వదిలేసి వెళ్తుంటే నాకు కోపం వచ్చింది. ఆమె ఎవరినన్నా చూసుకుంటుందా, లేకపోతే మీరే తల్లిదండ్రులుగా ఎవరినైనా చూసి పెడుతున్నారా? ఇన్ని నెలలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఏంటి? వాళ్ళ ఆన్సర్ ఏంటి? సరే మేమే చూపించాం అనుకో, అయ్యా పిల్లల్ని మొగుడిని వదిలిపెట్టి రమ్మన్నాం, అలాంటి అమ్మాయితో నీకెందుకు, వదిలేసాయి అంటున్నారు. ఆ రికార్డు కూడా ఉంది. ఆ లెక్క కాదు మేము అడిగేది, నీకేమన్నా అనుమానం ఉందా అమ్మాయి? నాకు లేకపోతే వదిలేసే, అలాంటి అనుమానం చూడను, మనం మాట్లాడకూడదు. సో ఈ అమ్మాయికి ఏంటంటే బుద్ధి జ్ఞానం లేదు. సింపుల్ గా నీ సమరి, బుద్ధి జ్ఞానం లేదు, బాధ్యత అనేటటువంటిది రాత లేదు, పిల్ల జల్ల అనేటటువంటిది ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. చదువు కాస్త చదువుకుంది, పుస్తకాలు పట్టుకుని కూర్చుంది, ఇల్లు నువ్వు తన పేరుని రాసి ఇచ్చా, ఫైనల్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ల్యాండ్ అయింది. ప్రతిసారి అడిగినట్టుగా ఈసారి ఎందుకు అక్కడ అడగకుండా ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు? ఇది నాకు విసుగు పుడుతుంది సార్. ఇంతకాలంగా విసుగు పుట్టింది మీకు. సరే విసుగు పుడితే లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు వేసుకోవచ్చు. ఆమె అదే అంటుంది, పంపించండి, సంతకాలు పెడతాను అంటుంది. కాకపోతే ఏంటంటే
ఏమన్నా ఒక ఛాన్స్ ఉంటే అప్పుడు నువ్వు వెళితేనే సరిపోతుంది కదా నాన్న. మీరైతే గట్టిగా మాట్లాడగలుగుతారని మేడం. నన్ను ఎప్పుడు వెళ్ళినా పెద్ద మనుషులు వాళ్ళు 10 మంది ఉంటే నా నోరు మూపిచ్చేస్తున్నారు మేడం. అది గట్టిగా మాట్లాడితే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా ఉంటది అక్కడ. అలా కాదు, అసలు ఆవిడ ఎందుకు అలా చేస్తుంది ఏంటనేది ఎవరు అడిగినా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు ఆవిడ చెప్పిందే నమ్ముతున్నారు. మీ వైపు ఎటువంటి తప్పు లేదు. మీకు మీ భార్య వస్తే బెటర్ ఇంటికి, అంతేనా? ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి నేను అడిగేది ఏంటంటే పిల్లల బాధ్యత ఏంటి? మీకు మీ భార్య కావాలా వద్దా చెప్పరా? ఇప్పుడు 2010లో పెళ్లి అయింది, 2025లో ఉన్నావు. 15 సంవత్సరాల పాటు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా పెళ్ళంటే బాధ్యత లేదు ఆవిడకని అన్నావు. ఉన్నప్పుడు కూడా తిండి పెట్టలేదు, వదిలేసి వెళ్ళినప్పుడు కూడా జ్ఞానం లేదని అన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు మేము పిల్లల మీద ప్రేమ, బాధ్యత, మమకారం గురించి నేర్పించాలా, ఓనమాలు నేర్పించాలా? అది కడుపులోంచి పుట్టేటటువంటి అంశం. అది మేము నేర్పిస్తామా? అదే సార్, నేను కాదనట్లేదు. కాదు, 2010 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు ఆ అమ్మాయి దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటో ఒక్కటి చెప్పు మాకు. ఈ రోజు కావాలి సంసారం అంటే ప్రేమ లేదు సార్ తనకి. అరే సార్ అడుగుతున్నది ప్లస్ పాయింట్ ఏంటి? కావాలంటానికి ప్లస్ పాయింట్. పిల్లల్ని చూడలేదు అంటావు. పిల్లలు బెదిరిపోయి భయపడిపోయి వాళ్ళ అమ్మమ్మని అత్తుకుని కూర్చున్నారు బయట. నువ్వేమో వచ్చి ఆవిడ ఈ సుఖం లేదు ఆ సుఖం లేదు అంటున్నావు. ఎందుకు భార్య కావాలి అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పిల్లలు పెద్దోడు 10th సార్, చిన్నోడు 7th క్లాసు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక ఆలోచన అంతే. మీరు పనికి వెళ్తే ఇంట్లో చూసుకోవడానికి కావాలి. ఇప్పుడు 2 months నుంచి పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను. అప్పుడు 9 months ఎవరు చూసుకున్నారు? అప్పుడు మా అమ్మ చూసుకుంది. ఇప్పుడు మా అమ్మాయి చూసుకుంటుంది. ఆమె ఏజ్ అయిపోయింది, వీక్ అయిపోయింది. ఏమన్నా మారే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే అదే విడాకుల మీద కోణంలో అలాగే ఉంటారా అనేది ఒక డెసిషన్, ఫైనల్ డెసిషన్ అనేది. నేను ఫోన్ చేస్తే తీయట్లేదు వాళ్ళు. నన్ను ఒకటి చెప్పను, ఒక పాయింట్ చెప్తాను, తర్వాత మేడం మాట్లాడు. మార్పు అనేటటువంటిది కేవలం ఆ అమ్మాయిలో వస్తే సరిపోదు. ఎందుకంటే కనుక మార్పు అన్నది కుటుంబ సమేతంగా ఉండాలి. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరమే లేదు. వాళ్ళ తల్లిదండ్రుల అమ్మాయి బుర్రలో కొద్ది జ్ఞానం పెట్టి ఇది బాధ్యత అని చెప్పుంటే కనుక నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరమే ఉంది. ఇక్కడ ఏంటంటే అందరూ మూకుమ్ముడుగా ఒకే పాట పాడుతున్నారు. అవును, ఆ పాట నిజంగా ఏదైనా కారణం ఉండి పాడుతున్నారా, ఏ కారణం లేక పాడుతున్నారా అనేది మాకు తెలియదు. మేము చూడనటువంటి నిజం గురించి మేము మాట్లాడలేదు. ఇక నీ వరకు నువ్వు అసలు నీ గురించి ఏ కంప్లైంట్ చెప్పట్లేదు. నువ్వు ఇమాజినేషన్, అజంప్షన్స్ తప్ప నువ్వేమి ఊహించినవే చెప్పావు. 3 పెళ్లి, మా అమ్మ చంపేయడానికి ప్రయత్నించింది, నాకు సంబంధాలు చెప్పాను మేడం. అరే వీటితోటి అక్కడ అదే చెప్పాను మీకు అంతే. ఇప్పుడు మేము ఆ అమ్మాయితో మాట్లాడినా ఈయే చెప్తుంది, మా ఆయన వేరే సంబంధాలు చూసుకుంటున్నాడండి, మా అత్తగారు నన్ను చంపడానికి ప్రయత్నించిందండి, అందుకే నేను వెళ్ళను, ఆ పిల్లలు వద్దు భర్త వద్దు, అదే అంటదా? అంటదని అనుకుంటున్నాను. మీ అమ్మకి ఆవిడకి పడుతుందా? ఉన్న 10 రోజులు కానీ 20 రోజులు పడదు. తన్నులు తిందిగా అత్తగారు. మా చిన్నోడు పుట్టిన తర్వాత, మా తమ్ముడు పెళ్లి అయిన తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేసి, నీ పెళ్లి దగ్గరుండి చేసాము, అన్న వదినగా చేసాము, ఇక నుంచి నీ ఇంటికి రాను, మీ అమ్మని చూడను, ఎవరిని చూడను, నాకు సంబంధం లేదు, ఫోన్ చేయకని చెప్పి మా తమ్ముడు చెప్పిందట. మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అయిందా ఏంటి? మీ అమ్మగారు మీ 15 ఏళ్ళు ఎంతకాలం మీ ఇంట్లో ఉన్నారు మీతో పాటు? పిల్లలు వెళ్ళిపోయిన 9 నెలలు ఒకసారి. ఆవిడ ఉన్నప్పుడైతే లేరు, కోడలు ఉన్నప్పుడు ఇవి చాలా తక్కువ ఉన్న రోజు. చాలా తక్కువ, 3 రోజులు 4 రోజులు అంతే. ఉన్నప్పుడు గొడవలు అయ్యావా? అసలు మా అమ్మతో మాట్లాడారు. వీళ్ళిద్దరు పడదని మీరు ఎందుకు అంటున్నారు? ఆమె వస్తే నాకు టార్చర్ చూపిస్తుంది. మా అమ్మ వస్తే ఏదో ఒక విషయంతో పడుకుంటుంది. మా అమ్మ వస్తే ఖచ్చితంగా పడుకుంటుంది, పని చేయదు. మీరు మెకానిక్ షాప్ కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడతారా? అస్సలు పడరు, మాట్లాడుకోరు అసలు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? పిల్లల పరిస్థితి ఏంటి మరి, ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారంట. ఆ అబ్బాయి మా దగ్గరకు వచ్చాడు, మేము ఫోన్ చేసి మాట్లాడాలి, పిలిపించి. మరి పిల్లల్ని ఏంటి వదిలేయదలుచుకున్నారా పూర్తిగా, భర్తని పిల్లల్ని? తనేం ఫోన్ చేస్తే తీయట్లేదంట, మీరు ఎవరు మాట్లాడట్లేదంట, మరి ఏంటి పరిస్థితి అని మీరు అడుగుతారేమో అని అంతే. సరే ఇప్పుడు పిల్లలు నాకు కావాలంటే పిల్లల్ని పంపించేస్తారా మీరు? ఈ 10th అయిపోయినాక మరి పంపిస్తాను, ఎందుకంటే నేను చూసుకోలేను కదా మేడం, పని వర్క్. మరి అక్కడైనా సరే తను పని చేసుకుని పిల్లల్ని చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు నాకు వీలు కాదు, పిల్లల్ని మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు అక్కడికి వెళ్తే? ఏం క్వశ్చన్ వేశారు అంతే కదా. మరి లా అండ్ ఆర్డర్ ప్రకారం ఒక క్వశ్చన్ మార్క్ గా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా దీనికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇండియన్ లా ప్రకారం వేరే కంట్రీస్ లో మీలాంటి పిల్లలు ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని హోమ్స్ లో ఉంచుతారు. కర్మ ఏంటంటే మనకు ఆ ఫెసిలిటీ లేదు. ఫాదర్ దగ్గర వదిలేయటం, ఫాదర్ చూసుకోలేడు, తల్లి దగ్గర వదిలేయటం, తను జాబు, అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య 1-2 years నుంచి మేము చూస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఒకటి పిల్లల్ని బస్ స్టాండ్లో కూడా వదిలేస్తున్నారు, లేదా చంపేస్తున్నారు. ఈ సిచ్యువేషన్కి మళ్ళీ ఏమన్నా లా మారాలి, అంతకుమించి ఏమీ లేదు. రీసెంట్ కేసు అండి, బస్ స్టాండ్లో లవర్తో వెళ్ళిపోవడం కోసం పిల్లలిద్దరిని వదిలిపడేసి వెళ్ళిపోయింది. ఎవరికాళ్ళు పిల్లలు భారం అయిపోతున్నారు, మళ్ళీ ఇంతటి దానికి ఒక ఆడపిల్ల కాంటం కోసం ట్రై చేశారు. ఎంత అంటే నీ ఆలోచన నిన్ను పొగడాలా బాధపడాలా నాకు అర్థం కావట్లేదు. చూసుకోనటువంటి పిల్లల మీద బాధ్యత లేనటువంటిది అనేటటువంటిది 3 అంతులు మీరు చెప్పినటువంటి సమరీ ఈ రోజు. అలాంటి సమరీలో ఈ రోజు పిల్లలు 10th వరకు వచ్చారు, రేపొద్దున ఆవిడ దగ్గరే వదిలేస్తాను అంటే కనుక విజయవాడలో మాత్రం చూస్తుందని నమ్మకం ఏంటి మీకు?
ఈరోజు మీకు ప్రేమ ఉంది పిల్లలంటే ఒక బాధ్యత ఉంది. తను అదేదో కరెక్ట్ డెసిషన్ చెప్పమనండి పోనా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు ఇక్కడ కూర్చుని ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ ఇక్కడ రానట్టయితే కనుక పిల్లల్ని కూడా అక్కడ పంపించేస్తాను అనేది అది సబబుగా లేదు. ఇంకొక మాట మీరు అన్నారు, పిల్లలు ఆవిడని చూస్తేనే భయపడుతున్నారు, వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు అన్నారు. మరి ఎలా పంపిద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మగారు ఉన్నంత కాలం చూసుకుంటారు. మరీ పసిపిల్లలు అంటే పర్వాలేదండి, ఇప్పుడు 10th క్లాస్ వరకు వచ్చారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. నా వెర్షన్ వచ్చేసి ఏంటంటే, నేను పనికి వెళ్తున్నా, పని చేసుకుంటున్నా, ఇప్పుడు వీళ్ళకి వండి పెట్టాలి. నో దట్ ఈస్ నాట్ ద కేస్. ఒకటి ఇప్పుడు వండి పెట్టాలి కాబట్టి మీ అమ్మగారు ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆ పిల్లల్ని చూసుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుంది, తదనంతరం ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకోవాలి. కానీ ఏమండి ఎక్కడైనా మీ వినండి, ఇది సైకోపాథిజం కాకపోతే ఇంకేమీ లేదండి. ఈరోజు ఆవిడ పిల్లలు ఏమీ అన్యాయం చేయలేదు, పిల్లలు పడేటటువంటి బాధ గురించి ఒక ఫోన్ కాల్ మెసేజ్, ఏమంటే పిల్లలు తిన్నారా, స్కూల్కి వెళ్తున్నారా, పరీక్షలు రాస్తున్నారా అని అడగనటువంటి ఒక తల్లి దగ్గర ఈ రోజు నాకు భారం అయింది కాబట్టి నేను ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి పని చేసుకోవాలి కాబట్టి అసలు సబబే కాదండి. అసలు మీ కోరిక అనేటటువంటిది అంగీకరించరు. సింగిల్ ఫాదర్ అనుకోండి, ఇంకా పచ్చిగా చెప్తాను, తల్లి లేకుండా ఒక తండ్రి ఇంకో పెళ్లి చేసుకోకుండా పెంచేటటువంటి 2 బిడ్డలను ఎలా పెంచుతారో అలా పెంచుకోండి మీరు. చాలా బాధగా ఉందండి ఈ రోజు. అలా కూడా నేను అగ్రీ సార్. తను ఖచ్చితంగా నాకు వద్దు, ఇక పిల్లలు వద్దు, భర్త వద్దు, ఆ లెక్క తేలిద్దాం. అలా పోనీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానని నేను అనుకుంటున్నాను. సైకాలజీగా నేను కూడా ఏమైనా ఇబ్బంది పడుతున్నానేమో, మీరు సజెషన్ ఏమైనా ఇస్తే నాకు కూడా ఏమైనా కొంచెం రిలీఫ్ దొరికిద్దేమో అని. ఇప్పుడు తల్లిని కొట్టిన ఆమెని నేను ఒక్క దెబ్బ కూడా వేయకుండా ఇప్పుడు మా అమ్మ ఏమన్నది, నన్ను కొట్టింది, నువ్వు నీ భార్యను అడగొద్దు, పెద్ద మనుషులు వచ్చినాక మాట్లాడదాం, ఈ లోపు నీ భార్యను అడిగినా కొట్టినా నేను చచ్చిపోతా. అదేలే ఆవిడ కూడా పిలిచి అడుగుదాం. ఒకటి కుమార్, ఇక్కడ నిజంగా మేడం నిజంగా చెప్తుంటే ఇందాక స్నేక్ బైట్ వల్ల ఆవిడ అలా అయ్యిందని అనుకున్నాం కదా, ఏమో న్యూరో హార్మోనల్ చేంజెస్ వచ్చినాయేమో. ఎందుకంటే ఎప్పుడు చూసినా పుస్తకం ఎదుర్కొంటా కూర్చునే ఆ అమ్మాయి ఎంత టైం పట్టింది డిగ్రీ క్లియర్ అవడానికి? ఎగురుతూ దుంకుతూ పరిగెడుతూ 4 సంవత్సరాలు. నా మధ్య సరిగా నా పట్ల సరిగా గౌరవం చూపించట్లేదని మధ్యలో 1 year ఆపుకుంటూ వచ్చా. పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు అదే డిగ్రీ చదివిస్తున్నా. 15 ఏళ్ల నుంచి డిగ్రీ అట. ఇప్పటి వరకు డిగ్రీ ఇంకా పూర్తి కాలేదు. మొన్నటిదాకా తెలుగు మీడియం చదివింది, ఇప్పుడు రీసెంట్ గా 2 years బ్యాక్ మళ్ళీ డిగ్రీ, అదే డిగ్రీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంకా అయినట్టేరా దేవుడా. సార్ మేడం, వాళ్ళ మదర్ పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను, రండమ్మా. నమస్తే అమ్మా. కాదమ్మా, మీ అబ్బాయి చెప్తున్నారు మీ కోడల గురించి, పెళ్ళైనప్పటి నుంచి సరిగ్గా లేరంట, అప్పుడప్పుడు 9 నెలలు వెళ్ళిపోతుందంట, 2 నెలలు వెళ్ళిపోతుందంట, పిల్లల్ని బాగా చూసుకోదంట, వంట సరిగా చేయదంట, ఇంట్లో పనులేమి చేయదంట అని మీ అబ్బాయి చెప్తూ ఉన్నారు. అన్ని గ్యారెంటీగానే చెప్పాడు. అతను చెప్పినవన్నీ నిజాలే అంటున్నావా? అసలు ఈ పెళ్లి వద్దన్నానండి, వద్దనుకుందికి అలా ఆయన ఇష్టపడి చేసుకున్నారు. ఎందుకు వద్దన్నారు? నాకు నచ్చలేదు. అమ్మాయి నచ్చలేదా? నచ్చలేదని అమ్మాయిని హెరాస్ చేస్తా ఉండేదానివా? బాగా చూసుకునేదాన్ని. నువ్వు అసలు వాళ్ళ ఇంట్లో ఉండేదానివా కాదా? వాళ్ళ ఇంట్లో అసలు ఉండవు. నేను కొట్టిందంటగా రీసెంట్ గా 2 నెలల కొట్టిందమ్మా. ఎలా కొట్టింది? అడుగుట్టు పెట్టుకో ఉద్దేశం. ఎందుకు కొట్టింది నిన్ను? అసలు నేను ఆసుపత్రి నుంచి వచ్చాను, అట్లా పడుకున్నాను, వీళ్ళు కాడ ఉన్నారు, వీళ్ళు ఫోన్ చూసుకుని టీవీ చూసుకుంటున్నారు. సడన్ గా ఎందుకు కొట్టింది? ఆ అమ్మాయి లేచి నువ్వే హాస్పిటల్ నుంచి వచ్చావు, నువ్వే గట్టిగా తోస్తే పడిపోయేలాగా ఉన్నావు. అదేనమ్మా మరి ఆశ్చర్యం. అంత సడన్ గా నిన్ను చూడగానే అమ్మాయికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చిందో అందుకేమో పూనకం వచ్చిందని చెబుతుంది. పూనకం వచ్చిందా? నాన్న మీ అమ్మ దగ్గరికి పంపిస్తాం, వెళ్తారా మీరు? కొట్టిద్దాం మీ అమ్మ? ఏం చదువుకుంటున్నారు మీరు? నేను 10th, తమ్ముడు 7th. బాగా చదువుకుంటారు ఇద్దరు. ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళినంటున్నారు మీరు? బెల్ట్ పెట్టి. ఒక నిమిషం. అమ్మ కొట్టుద్ది. మిమ్మల్ని కొడుతుందా? మీ తమ్ముడు కూడా కొడుతుందా? అన్నం బాగా వండుద్దా? వంట చేస్తుందా మీ అమ్మ? డాడీకి పెట్టేటప్పుడే సరిగ్గా పెట్టదు. మీ ఇద్దరికి బాగానే పెడుతుందా ఉన్నంతలో? సరే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాం, అమ్మ ఉంటుంది అక్కడ, జాగ్రత్తగా చూసుకోమని చెప్తాం మేము, వెళ్తారా మీరు? సరే, డాడీ మమ్మీ కలిసి ఉంటే మీకు ఓకేనా? అప్పుడు కొట్టదా మీ అమ్మ? మీ నాన్న షాప్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చి కొడుతుంది కదా. నీకు మీ అమ్మ ఆ రోజు ఏదో పూనకం వచ్చి మీ నాన్నమ్మని కొడుతున్నప్పుడు బాగా భయం వేసిందంట, నిజమేనా? ఎందుకు నాన్న ఆపపోయావా? అక్కడ టీవీ చూస్తూ ఉన్నావంట కదా, అసలు ఏం జరిగిందో చెప్పు, ఆ రోజు ఏం జరిగింది చెప్పు. నానమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి పడుకుంది, అమ్మేమో బయట వాన పడుతుంది, వరండాలో పడుకుంది అమ్మ, మేమేమో టీవీ చూస్తున్నాం. అమ్మ సడన్ గా తలుపులో ఇట్లా గట్టి కొట్టి లోపలికి వచ్చి నానమ్మని కొడుతూ నా భక్తురాలని ఏడిపిస్తావా అని కొట్టింది. ఓ, ఈవిడ భక్తురాలా? ఓకే. కాదు, ఇంతకు ముందు ఎప్పుడన్నా అమ్మకి అలా అయ్యిద్దా? ఇదే ఫస్ట్ టైమా? కొట్టడం పక్కన పెట్టేసి అంటే అమ్మవారు వచ్చినట్టు కాకుండా ఏం తెలియకుండా తల తిరిగినట్టు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేసి
అట్లా ఒకసారి జరిగింది. మీ సెలవులు వచ్చినప్పుడు అప్పుడు అమ్మ ఎక్కువ శాతం ఏం చేస్తుంది అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అమ్మని చూడరు, ఇంట్లో ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు నాన్న అమ్మ ఏం చేస్తుంది? ఎక్కువ టైం అమ్మ ఏం టైం స్పెండ్ చేస్తుంది? లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హిందీ సీరియల్స్ చూస్తుంది. హిందీ సీరియల్స్, అక్కడ తెలుగు డిగ్రీ, తర్వాత ఇంగ్లీష్ డిగ్రీ, ఇక్కడ హిందీ సీరియల్సా? అలా చూస్తూనే ఉంటుందా? మీకు హోంవర్క్ అవన్నీ చెప్తుందా ఇంటికి వచ్చినాక? చెప్తుందా? హోంవర్క్ చెప్తుంది. వంట అమ్మాయి చేస్తుంది. బాగుంటుందా? అమ్మ రుచిగా వండుతుందా? బాగా వండుతుందా? కానీ లేట్ అవుతుంది. వంటగది అదంతా నీట్గా ఉంటుందా నాన్న? అన్ని ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయా? అంటే ఇల్లు శుభ్రంగా ఉంచిద్దా? లేచి ఇల్లు ఊడవడం కానీ అవన్నీ చేస్తుందా? మీకు స్నానాలు చేయించడం కానీ హెడ్ బాత్లు చేయించడం మేమే చేస్తాం. నాన్న ఈరోజు మీరు అమ్మ ఇక్కడ లేదు కాబట్టి మీరు మాట్లాడటం కాదు, ఎందుకంటే తల్లి లేకపోవటం అనేటటువంటి బాధ ఈ రోజు మీకు తెలియదు, పెద్ద అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. నిజాలు చెప్పండి, పర్వాలేదు. నాన్న ఏమనుకోడు, నాయనమ్మ ఏమనుకోదు, మేమేమనుకో. అమ్మ వచ్చినా మాకు వద్దు అనుకోవటానికి కారణం ఏంటి? గట్టిగా చెప్పండి. ఉందా? లేదంటే ఊరికే అలా అంటున్నారా? అందరూ పాడిన పాట మీరు పాడుతున్నారా? నాన్న నువ్వు 10th క్లాస్ కాబట్టి సార్ అడిగిన దానికి కరెక్ట్ గా ధైర్యంగా సమాధానం చెప్పు. నీకు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, నా దగ్గర కావాలంటే నా దగ్గర ఉండొచ్చు. ఇద్దరు కావాలి అనే ప్రయత్నం కూడా మేము చేస్తాం. గీతే కనుక ఇద్దరు కూడా ఒకే చాటు ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. కానీ మేము అడిగేది ఏంటంటే అమ్మ వద్దు అంటానికి మీ దగ్గర ఉన్న కారణాలు ఏంటి? వై యూ డోంట్ వాంట్ మమ్మీ? కొడుతుంది. ఎన్నిసార్లు కొట్టింది? ఊరికే నువ్వు చదువుకుంటే వెనకాతల నుంచి వచ్చి పాఠమని కొడద్దా? ఏదో మీ నాన్న ఏదో చెప్పాడు కాబట్టి చెప్పకండి. ఎందుకు కొట్టింది అమ్మ? ఎప్పుడు కొట్టింది? అంటే చిన్న మిస్టేక్స్ కూరుకు కొడుతుంది. ప్రతిరోజు కొడుతుందా? మీ అమ్మని కొడతాడా ఎప్పుడైనా? మీ నాన్నగారు మీ అమ్మని కొడతాడా? ఎప్పుడైనా అమ్మ బాబాయిని నానమ్మని తీసి తిడుతున్నప్పుడు అప్పుడు కొడుతుంది. ఎన్నిసార్లు కొట్టింది అమ్మ నిన్ను? అంటే చిన్న వాటికి కొడుతుంది. డాడీ కోపం అంతా అమ్మ డాడీ కోపం అంతా మేమే అన్నదా? అరే నాకు డాడీ మీద కోపం అంతా మేమే చూపెడుతున్నాను అందా? ఇవి అందరూ మాట్లాడే మాటలు మీరు మాట్లాడద్దు అన్నదా అమ్మ? అరే నిన్ను కొడుతున్నాను ఎందుకో తెలుసా? డాడీ మీద కోపం అని అందా? అంటే డాడీ మమ్మీ కొట్లాడుకున్నప్పుడు డాడీ వెళ్ళిపోతాడు, మేము ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటకి బాగా కొడుతుంది. సరే, యాక్చువల్గా లీగల్గా వాళ్ళు చిన్నపిల్లలు మనం మాట్లాడకూడదు, పంపించేయడం బెటర్. వాళ్ళు ఆవిడ ఉంటారు. సో ఫైనల్గా మీకు ఏం కావాలి చెప్పండి ఒక్కసారి. మమ్మీ డాడీ కావాలా? ఇద్దరు కావాలా? ఓకే. అమ్మ కొట్టినా కూడా మమ్మీ డాడీ కలిసి ఉంటే కావాలి. ఓన్లీ అమ్మ దగ్గరికి అయితే ఎక్స్క్లూజివ్గా వెళ్ళను అని అంట. వెళ్ళడానికి భయపడుతున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైందిలేండి మాకు. సరే మీరు వెళ్ళండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒక మాట చెప్తున్నా, ఉద్దేశం లేకుండా బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా కలపలేం. కౌన్సిలింగ్ అనేటటువంటిది మంత్రజాలం కాదు, తాబీజ్ మహిం కాదు. ఎప్పుడైనా కూడా ఉద్దేశం అనేటటువంటిది ఉండాలి. 15 సంవత్సరాల్లో మీ కోడలికి ఎంత ఉద్దేశం ఉందని అనుకుంటారు కలిసి కాపురం చేయటానికి? ఎప్పుడు ఉండాలండి కలిసి ఉండాలి. ఎక్కడుందమ్మా? వీళ్ళ సమాధానం లేదు, మరి ఆమెలో సమాధానం లేదు. మనం అయితే ఉన్నాం కదా. నేను లాయర్ మేడం చెప్పేది ఏంటంటే, ఇది ముదిరి పాకాన పడిన తర్వాత ఈ అమ్మాయి ఒకప్పుడు మీ అబ్బాయి దగ్గరికి వచ్చినా కూడా ఈ 15 సంవత్సరాల పాటు శరీరం ఇక్కడ, మనసు అక్కడ ఉంది. వెళ్ళిపోయినప్పుడు ఎలాగే వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. అలాంటిది సగం ఉండేటటువంటి ప్రయాణం వల్ల పిల్లలు ఇందాక బుడ్డోడు ఏమన్నాడు మీ మనోడు? నాన్న మీద ఉన్న కోపం మామే చూపెడతాదండి అంటది. అంటే జీవితాంతం వాళ్ళు శాపగ్రస్తుల్లాగా ఇతని మీద ఉన్న కోపం అంతా కూడా ఇతను పని చేసుకుని అని చెప్పి వెళ్ళిపోతాడు మెకానిక్ షెడ్. ఆవిడ బెత్తం తీసుకుని నానా బాధలు బాగుతుంది. రీసెంట్గా మేడం నాకు లంచ్ అయిందని చెప్పి ఫోన్ చేస్తుంది తను. మధ్యాహ్నం పూట రెడీ అయింది వచ్చి తినాలని ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. అయితే నేను తొందరగా వెళ్ళిపోవాలి, అన్నీ రెడీ చేసి పెట్టి నేను వచ్చి తిని తొందరగా వెళ్ళిపోవాలి, వర్క్ ఉంది, బిజీ వర్క్ ఉంది అని చెప్పాను ఆల్రెడీ. నేను ఫోన్ చేసిన 10 నిమిషాలకి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తను నేను వచ్చింది చూసి కూడా కుర్చీలో నిద్రపోతుంది. ఇట్లా పడక కుర్చీ ఉంటుంది కదా మేడం, ఆ కుర్చీలో నిద్రపోతుంది. లెగవట్లేదు, కాళ్ళు చేతులు కడుక్కుని ఆల్రెడీ లోపలికి వెళ్ళి కూర్చున్నాను కూడా. సరే లెగవే వచ్చాను, భోజనం చేయడానికి అనొచ్చు కదా ఒక మాట. తనకి అప్పుడే కదా మేడం ఫోన్ చేసింది. సరే నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకుందాం, డ్రామా ఆడుతుంది అనుకుందాం. మనం ఒక మాట అడిగితే లాస్ ఏంటి? నేను సౌండ్ కూడా చేశాను మేడం, లేగమ్మాయి అని చెప్పాను మేడం. నాకు ఈ క్వశ్చన్ రాకుండానే నువ్వు పని చేసి ఉండాలి. నా దగ్గర ఒక క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ మన వైపు 20% మిస్టేక్ ఉంది అని. నువ్వు లెగు వచ్చాను అంటే అయిపోయేది. అప్పుడు నా దగ్గర ఈ క్వశ్చన్ ఉండేది కాదు. నువ్వేమనాలి? మేడం సౌండ్ చేశాను, కాళ్ళు కడుక్కున్నాను, లెగు అని అన్నా కూడా లెగలేదండి అంటే ఆహా అనేదాన్ని. అలాంటిది నేను క్వశ్చన్ వేసాను అంటే నువ్వు అక్కడికి ఏదో ఒక వదిలేసావు. ఏం చేస్తుందా కనిపెడదాం. నేను వచ్చి ఇన్ని సౌండ్లు చేస్తానా, లెగలా, ఇప్పుడేగా ఫోన్ చేసింది, 2 minutesలో వచ్చేసావు. ఎందుకు ఎవ్రీడే ఈ టెస్ట్లు ఎందుకు నీకు? అంటే తను కావాలని చేస్తుంది కదా మేడం. ఇప్పుడు మేడం అడిగేదానికి నేను ఒక్కటి కనెక్ట్ చేస్తాను.
ఇవన్నీ నువ్వు ఎప్పుడు చెప్పాలి అంటే కనుక A to Z మార్నింగ్ బ్రష్ చేసిన కాడి నుంచి సాయంత్రం దిండు మీద పడుకునేంత వరకు అన్ని కంప్లైంట్స్. నువ్వు ఇవన్నీ ఎప్పుడు చెప్పాలంటే నీ భార్య వద్దు అనుకున్నప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు ఇవన్నీ చెప్పి నా భార్య కావాలి అని అంటున్నావు చూడు, అంటే నువ్వు ప్రిపేర్ అయిపోయావా ఇవన్నీ ఉన్నా కూడా ఆవిడతో నేను బతికేస్తానని? పిల్లల గురించి మరి ఇప్పుడు వరకు పిల్లల గురించే కదా నువ్వు చేసినటువంటి ప్రయాణం. ఇప్పుడు చెప్తావా మా మేడం కానీ నేను కానీ ఫోన్లో మాట్లాడతాను, ఏమే ఇవన్నీ ఉన్నా పర్లేదు, నువ్వు ఏ టైంకి లేసినా పర్లేదు, నువ్వు లెగకపోయినా పర్లేదు, వంట చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, పిల్లల గురించి నువ్వు తల్లిగా వస్తే చాలు అని అంటావా? లేదంటే ఇవన్నీ మారి రావాలి అని? మారి రాదు. మీరు బెలేవారేనండి. ఇప్పుడు మీరు ఎన్ని కంప్లైంట్స్ అండి? యూజువల్గా ఈ వేదిక మీద ఏంటంటే ఏమండి ఈ లక్షణం మార్చండి, ఈ లక్షణం మార్చండి అని అంటారు. మీరు A to Z మొత్తం అన్ని ప్రపంచంలో ఒక ఆడదానికి ఉండకూడనటువంటి అవలక్షణాలు అన్నీ చెప్పి ఈరోజు అవన్నీ మారి నువ్వు నా రావంటే కనుక నువ్వు వద్దని చెప్పావు అక్కడికి వెళ్ళింది. నువ్వు కావాలని అంటే సరే సార్ నేను మారిపోతానని అంటది. అలా కాదు కదా, నువ్వు వద్దు అని చెప్పేళ్ళిన ఆమె నేను ఇవన్నీ మారిపోయి మీ దగ్గరికి వచ్చేస్తాను నేను ఎందుకంటది? నేను అనుకున్నది ఏంటంటే పెళ్లి చేసిన అమ్మాయిని ఇలా ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు తీసుకురావడం పద్ధతి కాదని మీరు మందలిస్తారేమో అని. నానా నీకు మారి మంచిగా ఉండే వైఫ్ కావాలి ఇంతేనా? ఇలాంటి ఒక అద్భుతం మా స్టేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సరే ఓకే ట్రై చేద్దాం. కానీ వాళ్ళ నాన్నని మందలిస్తారని ఇట్లా తీసుకెళ్ళిపోవడం కరెక్టేనా? 2 పిల్లలు ఉన్న తల్లిని తీసుకెళ్ళడం కరెక్టేనా? మీ కూతురు చెప్పిన నిజమా కాదని ఎంక్వైరీ చేశారా? ఒకవేళ మీ అల్లుడి పట్ల తప్పు దొరికిందా ఏదైనా? పోన్లేండి, అది మీరు వాళ్ళు చేయలేదు కదా, ఇప్పుడు మేడం సార్ చేస్తారులే, ఉండండి ఫోన్ చేసి ఏంటనేది ఆవిడ కూడా కనుక్కుంటారు. అలాగే నువ్వు ఓపెన్ గా అడుగుతున్నావు చూడు కుమార్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే అడగండి, నాదేమైనా తప్పు ఉన్నది అన్నది మా మామను కూడా అడగండి అని అంటున్నారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నీలో ఎంతో కొంత జెన్యూనిటీ ఉందని చెప్తున్నావు. అది బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఆ అమ్మాయితో మాట్లాడకుండానే అంత వర్కింగ్ బ్రెయిన్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అంత చాకచక్యం, అంత బాధ్యత, ఆలోచన శైలి, ఎలా వ్యవహరించాలి అంత తెలీదు. ఇందాక పిల్లలు చెప్తున్నారు చూడండి, ఆ అమ్మాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు హిందీ సీరియల్స్ చూపెట్టుకున్నది. హిందీ సీరియల్స్ చూడటము, అర్థం కాకుండా పుస్తకాలు చదవటం ఎక్కడన్నా విన్నారా? తెలుగు మీడియంలో డిగ్రీ చేసి అది అవ్వకి ఇంగ్లీష్ మీడియంలోకి మారిందని ఎక్కడన్నా విన్నారా? నేనైతే వినలే. 15 సంవత్సరాలు బట్టి డిగ్రీ రాయటం ఎక్కడన్నా చూసారా? నేనైతే వినలే. మళ్ళీ ఆ సౌండ్ కూడా తను పనిచేసే వరకు వినపడాలని, అంట్లు తోమేటప్పుడైనా బట్టలు ఉతికేటప్పుడు ఆ సౌండ్ అక్కడ ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే వినపడదు కదా మేడం. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఫోన్ చేసాను ప్రతిదీ కంప్లైంట్ అంటే కష్టం అండి. అలా బొమ్మలాగా మీరు చెప్పినట్టే ఆడాలంటే కూడా కష్టం. నేను ఒక్క దగ్గర ఏమి ఇది చేస్తున్నానంటే ఆవిడ కొట్టారన్నారు అక్కడ వరకు. పిల్లల్ని చీటికి మాటికి అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనే కొడతారు, మరి ఓ బెల్టులు తీసుకొని వాతలు పడేటట్టు ఏం కొట్టలేదు. ఇప్పుడు ఒకసారి మీ ఆవిడతో కూడా మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడదాం. హలో అమ్మా మాట్లాడేది ఏమ్మా మీ దగ్గర ఉంటుందా? ఇగో వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు వచ్చారు మా దగ్గరికి టీవీ షోకి, భార్య పిల్లల్ని కలపండి అని. వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయికి ఏమ్మా హైదరాబాద్ నుంచి చేస్తున్నాం తల్లి. అడ్వకేట్ రమ్య, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. కాదమ్మా, నీకేమైనా ఐడియా ఉందా? ఆ పిల్లని ఎందుకు అన్నేసి నెలలు ఇంట్లో పెట్టుకుంటున్నారు? అలా ఆయనతో కలపడానికి ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టొచ్చు కదా. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఎందుకు ఆవిడ? అది వాళ్ళ మాట్లాడుకోవాలండి. నా దగ్గర ఉన్న బాగలేదని నేను తీసుకొచ్చాను, నా దగ్గర ఉంది. అది వాళ్ళ నుండి మాట్లాడుకోవాలి. ఎవరో కాపురాలు తీసేయాలని చెప్పి ఎవరో తీసుకున్నారు. వాళ్ళ అత్తగారిని కొట్టిందంట, మరి ఎందుకు ఇంట్లో పెట్టుకుంటున్నారు అమ్మాయిని? కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలి కదమ్మా. పిల్లలు ఏడుస్తున్నారు అమ్మ కావాలని. పిల్లల్ని ఎందుకు వదిలేసింది? ఎక్కడైనా మీరేమో ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మీకున్నంత జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోతే ఎట్లా? మీ అమ్మాయికి కష్టం అని మీరు పెట్టుకున్నారు కదా, మరి ఆవిడ పిల్లల్ని ఎందుకు ఇక్కడ రోడ్డు మీద వదిలేసింది? రోడ్డు మీద నుంచి తీసుకొచ్చారు. అవునమ్మా, మేము రోడ్డు మీద నుంచే తీసుకొచ్చాం పిల్లల్ని. కాదమ్మా, నేను మాట్లాడింది నీకు అర్థమైందా? అర్థమైంది. రోడ్డు మీద వదిలేసారు అంటున్నారు. పిల్లలు రోడ్డు మీద వదిలేసి అమ్మ లేకపోతే రోడ్డు మీద ఉన్నట్టే లెక్క తల్లి. రోడ్డు మీద ఎట్లా ఉండటండి? నాన్నగారు ఉంటారు, వాళ్ళ నాయన అందరూ ఉండండి. వాళ్ళు చూసుకుంటే సరిపోతుందా? అది వాళ్ళ మామగారు అత్తగారు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆవిడ చెప్తున్నాను మాట్లాడండి. హైదరాబాద్ నుంచి అంతా మోసాలు గుర్తు పెట్టారు. అదే మా ఆయనను అత్తగారు ఉన్నారంట హైదరాబాద్ నుంచి. పిల్లలమ్మా కంప్లైంట్ ఇచ్చింది పిల్లల తల్లి. కరెక్ట్, నువ్వు మాట్లాడు. హలో, ఎవరమ్మా మాట్లాడేది?
ఎవరండి మీరు? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి. మీ పిల్లలు మాకు కంప్లైంట్ ఇచ్చారమ్మా, మా అమ్మ మా నాన్న విడిపోయారండి, ప్రతిసారి మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది, అమ్మ లేకుండా బతకడం మాకు చాలా కష్టంగా ఉంది అని. మేము ఆ పిల్లలు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ ఆయనకి ఫోన్ చేస్తే మీ ఆయన మీ అత్తగారు పిల్లలు మా షోకి వచ్చారు. మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవల. ఇప్పుడు పిల్లలు ఏమడుగుతున్నారంటే మా అమ్మ మా నాన్న కలిసి ఉండాలండి, మా అమ్మకి ఏం కష్టం ఉందో మా నాన్నకి ఏం కష్టం ఉందో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కలపండి అని అడుగుతున్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు. పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అంటే ఆవిడేదో పెద్ద రేజ్ అయిపోయి మాట్లాడుతుంది మీ పిన్ని గారు. నీకు కష్టం వస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు, మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు. అమ్మ పిల్లల దగ్గర ఉండాలి, పిల్లలు అమ్మ దగ్గర ఉండాలి. నాన్న బాగా చూసుకుంటాడా, అమ్మ బాగా చూసుకుంటుందా? పిల్లలు చెప్పారా? అవును, పిల్లలు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? ఇవ్వండి ఒకసారి. పిల్లలతో మాట్లాడే ముందు విషయం చెప్పు. అసలు మీ ఆయన నుంచి దూరంగా ఎందుకున్నావు తల్లి నువ్వు? ఆ పిల్లల్ని పిలవండి అమ్మ ఒకసారి. నాకు హెల్త్ బాగాలేదండి, ఇప్పుడు దూరంగా ఉండేదేమి హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగోక ఇప్పుడు ఎన్నిసార్లు వదిలేసావు పిల్లల్ని? పిల్లల్ని హస్బెండ్ దగ్గర వదిలేయడం ఏంటమ్మా? మరి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా నువ్వు. తీసుకెళ్తానంటే 10th అండి, పెద్ద ఆయన రానన్నాడు. నేను అడిగా తీసుకెళ్తానని. హెల్త్ ఇష్యూ ఏంటి నాన్న? అక్కడ సిలబస్ ఇక్కడ సిలబస్ వేరుంటది, నువ్వు చేర్పించినా గానీ ఇప్పుడు నీకు కూడా హెల్త్ బాగలేదు కదా. ఏమి హెల్త్ బాగాలేదు నాన్న? హెల్త్ అయ్యాక చూద్దాము అని అన్నాడు. నాన్న మీకేమి హెల్త్ బాగాలేదు? నాకు గుండె తేడా వచ్చిందండి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను పెడతాను మీ వాట్సాప్ నెంబర్. ప్రతిసారి నువ్వు పిల్లల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏమండి మీరు వాళ్ళ వెర్షన్ విన్నారు, నా వెర్షన్ కూడా వినాలి కదా. ఇప్పుడు ఏదన్నా బాధ ఉంటే చెప్పుకునే పరిస్థితిలో కూడా లేను, మానసికంగా కూడా చాలా ఇదైపోయా నేను. మీ అత్తగారిని కొట్టడం ఎందుకు? కాదు నాన్న, మానసికంగా ఒక్క నిమిషం తిరిగాను అక్కడ. మీకు చెప్తా నా ప్రాబ్లం చెప్తా. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ విన్నారు కదా, మీ వెర్షన్ నా వెర్షన్ కూడా వినాలి కదా మీరు. నాకు అవకాశం వచ్చినప్పుడు, ఇప్పుడైతే దూరం ట్రావెల్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళని కొన్నాళ్ళు ఆగమనండి. నాకు హెల్త్ క్యూర్ అయ్యాక మీ దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు ఇంత మాట్లాడారు, మీ దగ్గరికి వచ్చారు కదా. వచ్చాక ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉండలేదో అలాంటి పరిస్థితుల్లో ఉంచాడు నన్ను మనిషి. అదే నాన్న, 1-2 ఏదో చెప్తే మేము ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. మీ ఇంటి దగ్గర పంచాయతీ పెట్టుకోండి అమ్మా, మీ ఇంటి దగ్గర మాట్లాడుకోండి పెద్ద మనుషుల దగ్గర. ఒక్కసారండి నా పిల్లలు సరే, నేనంటే వదిలేసి వచ్చానండి. ఎందుకు 6 ఏళ్ల పిల్లాడు అప్పుడు వదిలేసి వచ్చా. నా పిల్లలని నేను తప్ప మా అమ్మ వాళ్ళ తరపు గాని మా అత్తగారి తరపు గాని మా ఆయన కూడా నాకు సహకరించి చూసిన మనిషి కాదు. 15 ఏళ్ల నుంచి పెడుతున్నా, ఒక్క సంవత్సరం కాదు నేను పెళ్ళైన దగ్గర నుంచి. కాదు నాన్న, నీకు మీ ఆయనకి ఒక్క నిమిషం తల్లి, నీకు మీ ఆయనకి తగాదాలు ఉండొచ్చు, కానీ పిల్లలకి తల్లి ఉంటే 100 మంది ఉన్నట్టు. నా దగ్గర ఉండరు, నేను ఉంచాలని. సరే ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడుతూ ఉండు. మళ్ళీ మేమేమో కావాలంటున్నారండి. మరి ఆనాడు తెచ్చుకుని ఉంచుకుంటే నాకు నువ్వు అవసరం లేదు, నాకు మా అమ్మ మా నాన్న మా బాబాయి మా పిన్ని అందరూ కావాలి, నువ్వు నాకు అవసరం లేదని వెళ్ళిపోయాడు. మా ఎందుకు? పిల్లల్ని కూడా కొడతావంట కదా, నీ కోపం వచ్చినప్పుడల్లా మీ ఆయన మీద ఉన్న కోపం పిల్లల మీద తీరుస్తావట నువ్వు. ఏమండి సరేనండి, వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మా దగ్గర ప్రాబ్లం అర్థం కాదు, ఎక్కడ ప్రాబ్లం అర్థం కాదు. నేను చెప్తున్నానండి, మీరు హౌసింగ్ బోర్డ్ లో వెల్డింగ్ షాప్ ఉంటది, ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయండి. పిల్లల్ని నేను ఎంక్వైరీ చేయండి మీరు నా గురించి. కోపం వస్తే వాళ్ళు అల్లరి చేస్తే తల్లి అనేది కొట్టుకుంటది, జాగ్రత్త చెప్పుకుంటది, కానీ రాక్షసంగా హింసించేంత కాదు నేను. సరే పిల్లల్ని అయితే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్, ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు పిల్లలిద్దరు, ఒక్క నిమిషం తల్లి, పిల్లలిద్దరు నీ దగ్గరకు వస్తామంటున్నారు, మరి పంపించమంటావా? పంపించేయండి. ఒక నిమిషం అమ్మా, మీ అబ్బాయితో పెద్ద అబ్బాయితో మాట్లాడదు గానీ. నేను ఇప్పుడు మా బాబు 10th అనవసరంగా ఎటు కాకుండా అయిపోతుంది. సరే అమ్మా, నీ 10th నీ డిగ్రీ కూడా ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం నాన్న, నీ డిగ్రీ కూడా 15 years నుంచి కంప్లీట్ అవ్వాలా? ఇప్పుడు కుటుంబం కంటే 10th ఇంటర్ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఏం చదివినా పెద్దగా వర్కౌట్ అవ్వట్లా, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. మీ ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళకి చాలా అవసరం. అప్పుడు నేను చెప్పొచ్చాను కదండి, నాన్న నువ్వు ఉంటానంటే ఉండు, నీకు చదువు గురించి ఏదన్నా కష్టం అయితే నా దగ్గరికి వచ్చేసి నేను వేరే మాట్లాడి అప్పైనా సరే నేను ఏదో ఈ సంవత్సరం బేర్ చేసి ఏదో రకంగా నిన్ను 10th క్లాస్ పూర్తి చేపిస్తాను. ఒక్క నిమిషం తల్లి, నువ్వు ఒక్కదానివో, ఒక్క నిమిషం వినాలమ్మా, నీవు ఒక్కదాని దగ్గర ఉండడమో మీ ఆయన దగ్గర ఒక్కళ్ళ దగ్గర ఉండడమో పిల్లలకి సేఫ్ కాదు. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళ హక్కు, వాళ్ళ హక్కు కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నువ్వెందుకు మాట్లాడుకుంటా సాడిస్ట్ వేషాలు వేసుకుంటా 15 ఏళ్ల నుంచి అబద్ధాలు చెప్పుకుంటా కనపడకుండా అట్లానే ఉన్నాడు. పిల్లల గురించి ఎన్నాలో మా వాళ్ళకి కూడా చెప్పకుండా నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎంత నరకం అనిపించాను. సరే అవేంటో ఏమో చెప్పమ్మా, వాళ్ళు వింటారు, మేము కూడా వింటాం కదా. 1-2 చెప్పు నాన్న. దానికోసం మీ అత్తగారిని ఎందుకు కొట్టావు? వంచి మరి దబి బాధ వంట పూనకం వచ్చిందని చెప్పి
అది ఇక దేవుడికి తెలియాలండి. నేనేనాడు కొట్టలేదు, ఇక ఎట్లా కొట్టానో అది దేవుడికి తెలియాలి. మీ అబ్బాయి చూసాడు కదా తల్లి, మరి ఎందుకు చూసానో ఏంటో అది దేవుడికి తెలియాలి. కానీ తెలియకుండానే చేశాను. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ ప్రవర్తనకి మీరు నమ్మరు. నేను కావాలని అయితే కొట్టలేదు, దేవుడు పోవటం వల్ల జరిగిందా? కొట్టేదాన్ని అయితే 15 ఏళ్ళు ఊరుకున్నాక ఆమె కొట్టే ఉద్దేశమే లేదు, అసలు ఆమెతో మాట్లాడే ఉద్దేశం గానీ ఆమెను చూసే ఉద్దేశం గానీ లేదు. ఒకటి చెప్పాలంటే సో నీకు తెలియకుండానే జరిగిందంట. సరే ఒక్క నిమిషం ఉండమ్మా, సార్ మాట్లాడతారట, సైక్రియాటిస్ట్ కళ్యాణ్ సార్ మాట్లాడతారు. పిల్లడితో మాట్లాడించండి సార్, అమ్మాయి డౌట్ పడుతుంది. చెప్పండి సార్. నమస్తే, బాగున్నావమ్మా? నమస్తే. పర్లేదు సార్, ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది. కాదమ్మా, ఏంటమ్మా హార్ట్ ఇష్యూ ఏంటమ్మా? వాళ్ళు పెట్టే టార్చర్ హార్ట్ ఇష్యూ ఏం లేదు సార్, వాళ్ళు పెట్టే మానసికంగా తట్టుకోలేకే నాకు మానసిక ఆందోళన వచ్చేసింది. అమ్మా ఇక్కడ ఏంటంటేనమ్మా, వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు, ఓకే. ఇప్పుడు మేమేమి వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకోవాలని లేదు. అతను చెప్పవలసినవన్నీ అతను చెప్పాడు. ఏంటంటే బాధ్యత తీసుకోదండి, వంట చేయదండి, ఇల్లు నీట్గా ఉండదండి, వచ్చాక అన్నం పెట్టదండి, ఎక్కువ మంచమే పడుకుంటుందండి, ఇవే చెప్పాడు. అతను చెప్తూనే ఉన్నాడు. కానీ మేము ఒకటే అన్నాం, ఒకటే మాట యథార్థంగా చెప్తున్నాను. మేమేమన్నాం, లేదయ్యా, ఏ తల్లి అయినా కూడా, ఏ భార్య అయినా కూడా, ఏ ఆడదైనా కూడా ఎంతో కొంత క్షోభను అనుభవించకపోతే ఇటువంటి నిర్ణయానికి రాదు, పదే పదే పుట్టింటికి వెళ్ళదు. ఏదో ఉంది చెప్పయ్యా అంటే కనుక నా వరకు ఏమీ లేదండి, నా వరకు నాలో నేనేమీ లేదు, ఏమీ లేదని అంటున్నాడు. మిమ్మల్ని మీరే అడగండి, మీరే అడిగి తెలుసుకోండి, అది నేను తెలుసుకుంటా అన్నాను. కాబట్టి నువ్వు అంత ఇదిగా చెప్పకపోయినా అసలు ఏం జరిగింది అనేది, శాడిజం అన్నావు, టార్చర్ అన్నావు, ఏంటి శాడిజము ఈ టార్చరు? ఇతను చూపెట్టే శాడిజం టార్చర్ ఏంటి? ఇప్పుడు చెప్తున్నాడు కదండి, అన్నం పెట్టదు, సరిగా ఇల్లు ఉంచదు, సరిగా చేయదు, ఏం చేయదు, అసలు ఏమీ చేయను కాడికి నా పిల్లల్ని నాకు ఇచ్చేసి. అలా కదా, అది కదా అమ్మ నా ప్రశ్నకి. అమ్మ నా ప్రశ్నకి అది సమాధానం కాదు. నేను అనేది ఏంటంటే 3 సార్లు నువ్వు ఇందాక అన్నావు టార్చరు శాడిజం అని. ఆ టార్చరు శాడిజం అంటే ఏంటి? తాగొచ్చి కొడతాడా? ఇప్పుడు సార్ ఒక విషయం మీ మాటకు అడ్డొస్తున్నా. ఇప్పుడు వ్యాపారం అనుకోండి, ఒక వ్యాపారం అనుకోండి, అన్ని రాసుకుంటాం మనం క్లియర్ గా. ఇది కాపురం కాబట్టి, జీవితం కాబట్టి దేనికి సాక్ష్యాలు పెట్టుకోము. సాక్ష్యాలు అక్కర్లేదమ్మా. అమ్మా అతను ఇప్పుడు వరకు అతను 1 గంట సేపు మాట్లాడాడు, ఒక్కదానికి కూడా సాక్ష్యం చూపెట్టలేదు. ఇలాంటి వాటికి సాక్ష్యాలు కూడా ఉండవు. మేము నీ మనసుకి ఏం తోచింది, నీవేమనుకుంటున్నావు, అతను శాడిజం అంటే ఏంటని 1-2 సంఘటనలు చెప్పమంటున్నావు అంతే. సాక్ష్యాలు అక్కర్లేదమ్మా. సాక్ష్యాలు ఇచ్చినా కూడా మాకొద్దు. పెట్టను అనేది అబద్ధం అండి. నేను తప్ప ఆయనకి ఇంతవరకు నేను పెట్టరు, అక్కడ ఎవరు లేరు. ఒక నిమిషం రాజలక్ష్మి, అమ్మగారి తరపు లేరు, మా తరపు లేరు. రాజలక్ష్మి గారు ఒక్క నిమిషం. రాజలక్ష్మి గారు, అమ్మ నిజంగా ఏమన్నా ఉంటే శాడిజము, టార్చర్ అనే మీరు వాడేటటువంటి పదాలకి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ మీరు చెప్పగలిగితే చెప్పండి, లేదంటే ఫోన్ కట్ చేసేసి మేము ఏం చెప్పాలనుకున్నది మేము చెప్తాం. నేను ఒకటే అడుగుతున్నాను, అతను పెట్టడు అన్నావు కాబట్టి నువ్వు పెడతావు, నేను పెడుతున్నాను అనే దానికి, అతను చెప్పిన దానికి నేను సంజాయిషి చెప్పమంటలేదు. నీకు అతను ఏ విధంగా మాటల రూపాయనైనా, చేతల రూపాయనైనా, ఇంకేదైనా ఏ విధంగా హింస పెట్టడం వల్ల టార్చరు, శాడిజం అనే పదాలు ఇందాకటి నుంచి నువ్వు వాడుతున్నావు అనేది చెప్పమంటున్నా. ఆయన చేసే పనులు 4 గోడల మధ్య ఉంటాయండి, నలుగురిలోకి రావు. నేను వాడికి సాక్ష్యాలు ఇప్పుడు ఆయన వల్లే కదండి. అలా కదమ్మా, చెప్పండి అమ్మా. అంటే అవి సిగ్గుపడే అంశాల వల్ల చెప్పలేనని అంటున్నారా? భార్యాభర్తలకు సంబంధించినటువంటి బెడ్రూమ్ అంశాలా? భార్యాభర్తలు ఇంకా భార్యాభర్తలు ఎక్కడండి? భార్యాభర్తలు అన్న బంధమే లేదు మా మధ్య ఇంతవరకు. ఏది స్ట్రైట్ గా సమాధానం చెప్పు అమ్మా. అలా కదమ్మా, నువ్వు ఏది స్ట్రైట్ గా సమాధానం చెప్పవా? ఒకే ఒక మాట అన్నాను, నువ్వు అనేటటువంటి పదాలకి శాడిజం, టార్చర్ అనేటటువంటి దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పమంటే 4 గోడలో కెమెరాలు ఉంటాయండి, 4 గోడల మధ్యన సంఘటనలు మేము ఎలా చెప్పం, సాక్ష్యాధారాలు నేను ఎక్కడ చూడు కాదు. నువ్వు ఒక సంఘటన చెప్పు, ఒక్కటి చెప్పు, పోను 2 నుంచి ఒకటికి వచ్చాను నేను. ఒకసారి ఆయన చెప్పింది ఏంటి, పిల్లల్ని చూసుకోదు, పిల్లల్ని వెళ్ళిపోదు. పిల్లల గురించే కదండి ఆయన వచ్చింది, పిల్లల గురించేగా, పిల్లల చదువుల గురించేగా. అవన్నీ కాదు మీకు ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను. అది ఆలోచిస్తుంటే ఇప్పుడు మొన్న మాట్లాడారు 2 సార్లు ఫోన్ లో మాట్లాడిచ్చారు వేరే వాళ్ళతో. మళ్ళీ నాకు పెయిన్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాలి. ఇప్పుడు అమ్మా అర్జెంట్ గా స్నానం కూడా చేస్తారు కాబట్టి అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మేము వెళ్ళొద్దని మేము అనట్లేదు, మిమ్మల్ని మేము ఆపట్లేదు కూడా. ఒకే ఒక సంఘటన చెప్పమ్మా, మీ భర్తకి అగైనెస్ట్ గా శాడిజం, టార్చర్ అయినటువంటి ఈ మూర్ఖుడు గురించి ఒక్క సంఘటన చెప్పమ్మా అంటే కనుక 1/2 గంట బట్టి మేము అడుక్కుంటున్నాం, ఒక్కటి కూడా చెప్పలేదు. డొంక తిరుగుడు సమాధానాలు అన్ని చెప్తున్నాం. సొంత ఆలోచన ఉండదండి. డాక్టర్ అపాయింట్మెంట్ టైం అయింది, నువ్వు వెళ్ళాలి అర్జెంట్ గా. నువ్వు అర్జెంట్ గా డాక్టర్ అపాయింట్మెంట్ సరేనమ్మా. హెల్త్ బాగోపోతే మా అమ్మోళ్ళు చూసుకోవాలంట, లేకపోతే నాకు నేను చేసుకోవాలంట.
హెల్త్ బాగోపోయిన దానివి, అంత చేతగాని దానివి, హెల్త్ బాగోనప్పుడు నీకు నువ్వు చేసుకోవడం చేతగాని దానివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు అనేది అప్పటి నుంచి అడుగుతుంటే నాకు నేనే చేసుకుని నాకు చేత కాకపోతే నా వల్ల కాకపోతే మా అమ్మోడి దగ్గరికి ఫోన్ చేసుకొని వచ్చి మళ్ళీ హెల్త్ క్యూర్ అయ్యాక రావడం అంతే. హెల్త్ బాగోపోతే రావడం తప్ప విడిగా వదిలేసి నేను ఎప్పుడు రాలా. నేను డాక్టర్ నేనమ్మా, ఏంటి నీ హెల్త్ బాగోపోవటం అనేది ఒక్కటి అడుగుతున్నాను. అదొక వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల ఏమేమి జబ్బులు వచ్చినాయి నీకు? టార్చర్ వల్ల కాదు, టార్చర్ వల్ల ఏ జబ్బులు వచ్చాడు? ఏమన్నా కావాలంటే తెచ్చేస్తాడు ఇంట్లో, గానీ ఏది పట్టించుకోడు, ఏది మాట్లాడు, ఏది మాట కూడా మాట్లాడు. ఇంతవరకు నాతో మాట కూడా సరిగ్గా మాట్లాడు. వీటన్నిటిని టార్చర్లు శాడిజంలు అంటే కనుక ఇంక మగాళ్ళందరూ భర్తలందరూ టార్చర్లు శాడిస్టులే. సరే ఉంటానమ్మా, జాగ్రత్త, నీ ఆరోగ్యం చూసుకో. తన కరెక్ట్ డెసిషన్ మీరైనా వింటారా? నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకో ఫస్ట్. పిచ్చోళ్ళు అయిపోతారయ్యా పిల్లలు, పిచ్చోళ్ళు అయిపోతారు. నువ్వు ఆల్రెడీ సగం పిచ్చోడు అయిపోవు. తప్పుగా పిల్లల్ని బలి చేస్తావా ఏంటి? ఇప్పుడు కూడా నేను ఇంత దాకా వచ్చా, తను కావాలని వచ్చా. వద్దులేండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఒక మనిషిని కావాలి అని అనుకోవచ్చు, ఎక్కడ వద్దు అనుకోవచ్చు అనే దాని మధ్య నుండి ఆ సన్నపాటి గీత ఉందో చూడండి, అది కూడా అర్థం చేసుకోవడానికి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం, సో ఇక్కడ వీళ్ళ వర్షన్ విన్నారు, ఫోన్లో ఆవిడ వర్షన్ కూడా విన్నారు కదా, సో ఇప్పుడు మీరేమంటారు? నిజంగా ఈ రోజు మనం చేసుకున్న అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక ఏదో ఒక ఫోన్ మీ భార్య ఎత్తడం అన్నది మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే లేదంటే ఈరోజు మనం వన్ సైడెడ్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఏం వన్ సైడెడ్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అంటే కనుక ఏదో పెద్ద కారణం ఉంది. ఈరోజు కుమార్ మనకు చూపెట్టినటువంటి కారణం అక్కడ ఏదో దాగి ఉంది. ఇందాక నిజంగా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే శాడిజము, టార్చర్ అండి, 4 గోళ్ల మధ్యన సీసీటీవీలు ఉంటాయా, ఆధారాలు నేనేం చూపెడతాను అనుకునేటప్పటికి ఈ అమ్మ ఏముందోరా బాబు అనేసుకున్నాను. కానీ పోనీ అది చాలా ప్రైవేటు, భార్య భర్త అంటే కొంతమంది శారీరకపరమైనటువంటి ఆ సెక్షువల్ హింస ఉంటుంది చూడండి, అలాంటి గురించి కొన్ని ఆడవాళ్ళు మాట్లాడరు. పోనీ అదా అంటే కనుక అది కూడా కాదు. ఆవిడ ఏమీ చెప్పట్లేదు. స్టార్టింగ్లో ఆవిడ ఆ మాట అనగానే నేను చాలా ఊహించేసుకున్నాను. నేనే కాదు, చాలామంది ఊహించుకున్నాను. కానీ ఎంత ప్రశ్నించినా కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి కారణం రావట్లేదు అంటే కనుక బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టుగా ఆ అమ్మాయి ఒక కారణాన్ని వెతుక్కునేటటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే కనుక డిఫెన్స్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది నాన్న. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద మనం ఇప్పుడు బాంబులు ఇసిరాం, మనం మేడం కానీ నేను కానీ కొన్ని బాంబులు ఇసిరాం. ఇదేం తల్లి ప్రేమ, పిల్లలు ఏం తప్పు చేశారు, పిల్లలు ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు ఒకే చాట ఉండాలి, రోడ్డు మీద వదిలేసావా పిల్లలు అనేటప్పటికి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఏంటి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది? ఇదేంట్రా బాబు, మొగుడు శాడిస్టు అని చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంటే తల్లిగా నేనే శాడిస్ట్ అన్నట్టుగా వీళ్ళందరూ చూపెడుతున్నారు, ఇది ఎలా పొక్కుకుపోయి ఏ విధంగా వెళ్ళిపోతుందో అనేటటువంటి భయంతో ఈరోజు తను ఏం చేస్తుందంటే ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లేనటువంటి కారణాలు కానీ చాలా మైక్రోస్కోపిక్గా కనిపించేటటువంటి కొన్ని బియ్యపు గింజంత కారణాలు కానీ వెతికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు ఇందాకటి నుంచి ఒక అరగంట పాటు ఆవిడతో ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ఏది కూడా సమాధానం మనం స్ట్రైట్గా రావట్లేదు. మన ప్రశ్నలోంచి మనం చెప్పినటువంటి మాటలనే ఆవిడ సంజాయిషి చెప్పడం కానీ ఎక్స్ప్లెయిన్ కానీ చేస్తుంది. కానీ ఆవిడ మాట్లాడేటటువంటి పదాలని ఏ కారణం చేత మాట్లాడుతుంది అనేది చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే షీఈ్ యాక్చువల్లీ బయింగ్ టైం. ఆవిడ అక్కడ టైం కొనుక్కుంటుంది. ఏంటి, ఏం చెప్పాలి నెక్స్ట్, ఏం చెప్పాలి అని చెప్పి మనం ఫోన్ పెట్టేస్తున్న ముందు మాట్లాడటం మొదలుపెట్టింది. అవి కూడా ఏంటి, అప్పటి వరకు ఆ పావుగంట అరగంట పాటు తట్టనటువంటి కారణాలు ఏవో చెప్తేనే కానీ మనం మనం ఒక మంచి తల్లిగా మనం నిరూపించుకోలేము, మనకి సింపతి అనేటటువంటిది రాదు, మనని అతను శాడిస్ట్ అంటాం కాదు, మనల్నే శాడిస్ట్ అనే కేటగిరీలో వేసేస్తారనే భయంతో ఏమందంటే, ఏమండి బాధ్యత తీసుకోడండి. ఏం బాధ్యత తీసుకోడు? పిల్లల్ని చదివిస్తున్నాడు, నువ్వు 9 నెలలు సంవత్సరం పాటు అక్కడికి వెళ్ళి అత్తగారింట్లో తల్లింట్లో కూర్చుంటే ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? ఇక్కడ అర్థం పర్థం లేనటువంటి అలిగేషన్. నెంబర్ 2, నాకేమీ చూసుకోడండి. ఏం చూసుకోవాలి? ఏం తక్కువ చేసావు? ఇల్లు ఇచ్చావు, చదివించావు, తల్లిదండ్రులు ఆపించేసేటటువంటి చదివించావు, పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే కనుక వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ పోషించుకుంటూ అన్నీ ఉండి ఆఖరికి ఇది నా ఇల్లు, నువ్వు కొనిచ్చినటువంటి ఇల్లులోనే నిన్నే గెటప్ పని, అది పనికిరాని అలిగేషన్. సో ఆవిడకి ఇక్కడ అలిగేషన్స్ అనేటటువంటిది లేవు. కానీ శాడిజం, టార్చర్ పెట్టాడు అనే పదం ఏదైతే నిన్ను ఇన్ని రోజులు పెట్టి అక్కడ కూడా చెప్పిందో, నువ్వు అన్నావు చూడు, కరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తలుపు కొట్టే టైంకి 4 రోజుల ముందే తిండి మానేసి బక్క చిక్కిపోయి ఇదిగో నన్ను ఇలా చేసేసాడు నా మొగుడని చూపెట్టేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనే ఈరోజు మా దగ్గర కూడా అవలంబించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి మహాసతీ సావిత్రి ఆవిడ. ఏమంటుంది ఆవిడ? శాడిజం అండి, టార్చర్ అండి, 4 గోళ్ల మధ్యన జరిగేటటువంటి సంఘటనలు చెప్పలేనండి,
నేను కావాలంటే మీ దగ్గరకు వచ్చి చెప్తానండి, నాకు అదిగో డాక్టర్ గారు ఫోన్ చేశారండి, నా అపాయింట్మెంట్కి టైం అయిపోతుందండి అని చెప్పి. ఈవిడతో పాటు అందరూ దొంగల ముఠాలాగా ఆవిడేం చెప్పింది, పెద్ద ఆవిడ, ఏమండి మీ అమ్మాయి ఎక్కడుందంటే స్నానం చేస్తుందని అంటే కట్ చేస్తే 3 నిమిషాల్లో ఆ ఫోన్ ఆవిడకి ఇచ్చేస్తుంది. అంటే ఎవరు నిజాలు పలుకుతున్నారు ఇక్కడ? ఇందాక నేనేమన్నాను, మారాలి అంటే భార్య ఒక్కతే మారటం కాదు, కుటుంబ సమేతంగా మారాలి అనేది. ఈ అమ్మాయి పచ్చడి నూరుతుంటే కనుక అందరూ కూడా పచ్చడి నూరుతున్నారు, అక్కడ అందరూ మసాలా నూరుతున్నారు, ఇదే పనిలో అందరూ ఉన్నారు. ఎంతకాలం వీళ్ళందరూ అమ్మాయిని కాపు కాసుకుని చూసుకుంటారనేది నాకు తెలియదు. కానీ ఫైనల్గా ఇందాక మేడం అన్నారు పిల్లలు రోడ్డు మీద పడ్డారు అనేటటువంటి మాటకి ఆ పెద్ద ఆవిడకి పౌరుషం వచ్చింది. కానీ పిల్లలు రోడ్డు మీద పట్టడం, నువ్వు రోడ్డు మీద పట్టడం, ఆవిడ రోడ్డు మీద పట్టడం కాదు, ఈ అమ్మాయి రోడ్డు మీద పడుతుంది, ఈ అమ్మాయి రోడ్డు మీద పడుతుంది. ఏదైతే కనుక నలుగురు ఈవిడ కూడా ఏం చేస్తుందంటే నీకు తెలీదు, ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు మమ్మల్ని నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేస్తుందో మాకు తెలుసు కాబట్టి మేము ఒకే పాయింట్ మీద పిన్ పాయింట్ చేసాం. ఆవిడ బమ్మిని చేసి బమ్మిని తిమ్మించేయడానికి ప్రయత్నం చేసిన శాడిజం టార్చర్ పదే పదాలు వాడే, వాటి ఎగ్జాంపుల్స్ అంటే ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేకపోయింది. అదేవిధంగా మనల్ని నమ్మించి సింపతి పొందటానికి ట్రై చేస్తుంది. ఈరోజు సింపతి అంటే పంపించేసేయండి పిల్లల్ని పంపించేసేయండి అని అడిగేటటువంటి ఆమె 6 నెలల పాటు లేదంటే 4 నెలల పాటు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అని అడిగినటువంటి ఆమె ఈరోజు పిల్లల్ని పంపించండి అనే మాట వెనకాతల పౌరుషం, అహంకారం కనిపిస్తుందే తప్ప ప్రేమ కనిపించట్లేదు. చాలా బాధాకరం ఇది, మనసు తరుక్కుపోతుంది ఈరోజు. అవునండి, ఆ రోజు ఆడు నన్ను గెట్అవుట్ అన్నాడండి, ఇప్పుడు నా కొడుకు కావాలని. ఒక నిమిషం అమ్మ, పిల్లల గురించి అమ్మ, ఇప్పుడు ఒకటమ్మా, నేను కుమార్ గురించి ₹1 కూడా ఆలోచించట్లేదమ్మా, 5% గురించి. అన్నిటికంటే బాధ కలిగేటటువంటిది ఏంటంటే ఒక ఆడది తన కన్నటువంటి 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటానికి ఎంత భయంకరమైనటువంటి కారణాలు మేము 12, 13, 15 సంవత్సరాలు బట్టి నేను లాయర్ మేడం చూస్తున్నాం. ఎంతో భయంకరంగా వాడు కొట్టి చంపేస్తున్నా కూడా, తాగుబోతోడు హింస నరకం పెట్టినా కూడా బిడ్డలను వదలదు తల్లి, బిడ్డలను వదలదు. ఎందుకు వదలదు అంటే కనుక ఈ తాగేటటువంటి వ్యక్తి వీడు తాగేసి తినేసి ఆ పిల్లల్ని ఏం చేస్తాడో, లేదంటే వీడు తెచ్చుకున్నటువంటి ఒక ఆడది ఉంటే కనుక అది చంపేస్తుందేమో అనే భయంతో వదలదు. ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ ఏం నరకం చూపెట్టారని చెప్పి పిల్లలు ఒకసారి అన్నారంటే అమ్మ నువ్వు వద్దమ్మా అని అన్నారని చెప్పి అప్పుడు వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పి. ఇంకా ఏంటంటే సింపతి పొందటానికి, సానుభూతి పొందటానికి ఒక ప్రయత్నం చేస్తుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేదంటే కావాలంటే మేడం మీది వాట్సాప్ నెంబర్ అయినా మీకు రిపోర్ట్స్ పంపిస్తానని అంది. వెంటనే తెలివిగా లాయర్ మేడం ఏమన్నారంటే అమ్మ నీ గుండె ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం ఏంటి అని అడిగారు. టక్కుమని ఎక్కడికి వచ్చింది తెలుసా, అమ్మాయి కనిపించినటువంటి ప్రాబ్లం గురించి మాట్లాడటం పొందింది. ఈ శరీరం మొత్తం మీద కనిపించినటువంటి ఏకైక ప్రాబ్లం ఏంటి, మానసిక పరమైన ప్రాబ్లం. లేదండి ఆ ప్రాబ్లంలు ఏమి లేవండి, నాకు మానసిక పరమైన ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం ఉంటే కనుక నువ్వు 9 నెలలు 6 నెలల పాటు పుట్టింటికి వెళ్ళి ఉండిపోయేటటువంటి అవసరం ఉంటుంది. అది కూడా మళ్ళీ కుమార్ మీదే అలిగేషన్ ఇస్తుంది. నీకు ఒంట్లో బాగాలేకపోతే నన్ను పంపించేస్తాడంటే దగ్గరుండి చూపెట్టంటే, కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పికి చూపెడతారు. కానీ నువ్వు మానసికంగా హింస పడుతున్నావు అనేది నీ కడుపులో ఉన్న బాధ బయటకు చెప్తేనే కదా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. దానికి బెడ్ రెస్ట్ ఎందుకు, దానికి హిందీ సీరియల్స్ ఎందుకు? సో ఈ విధంగా నేను అంటే నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి అసలు పెళ్లి చేసుకునేటటువంటి ఇష్టం ఉందా లేదా అనేది పెద్ద డౌట్ అమ్మా. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు ఎడతెరపన లేనటువంటి వర్షంలాగా ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన డిటీరేట్ అయిపోతూనే పోయింది. పిల్లలు పుట్టిన తర్వాత దరిద్రం ఇంకా డిటీరేట్ అయిపోయింది. కానీ ఎక్కడో కూడా ఇంప్రూవ్మెంట్. ఈ అమ్మాయికి పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఈ అమ్మాయి పెంపకంలో ఏదో ఒక లోపం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఈ అమ్మాయి ఆశలు, కోరికలు, ఆలోచనలు అన్నీ కూడా ఇందాక ఆ పిల్లలు చెప్తున్నారు చూడండి, హిందీ సీరియల్స్ అని చెప్పి ఆ హిందీ సీరియల్స్ లాగే ఈ అమ్మాయి ఊహించుకుంటుంది అనమాట. ఏంటంటే భర్త ఉంటే కనుక హనీమూన్ తీసుకెళ్ళాలి, ట్రిప్పులకు తీసుకెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, జలసాలు తిరగాలి, ఇంట్లో వంట చేసుకుంటే సహాయ సహకారాలు తీసుకోవాలి, పెళ్ళం మంచం మీద పడుకుంటే కాలు నక్కాలి అనేటటువంటి బ్యాచ్. సో ఇటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి ఆడపిల్లతో ఈరోజు కుమార్ ఉంటాను, నేను అన్నీ భరిస్తాను అని అంటే కనుక పెరిగి పెద్ద అయ్యేటటువంటి పిల్లలు ఇటువంటి తల్లిని భరిస్తారా లేదా అనేటటువంటి ఆలోచనలో మనం ఉండాలి. ఇందాక లాయర్ మేడము పిల్లల్ని పక్కన దగ్గరగా కూర్చోపెట్టుకుని ఏమడిగారు, ఏనన్నా మీకు అమ్మ నాన్న కావాలి అంటే కనుక లేదండి అమ్మను కొడుతుంది అంటే కనుక సరే అమ్మను మీకు తిరిగి ఇస్తాము, అమ్మను మంచిగా మార్చిస్తాం, కావాలి అంటే కనుక మనం కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి పిల్లలు కావాలి అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు నిజంగా మనస్సాక్షి మీద చేసుకుని పిల్లలు నిజంగా తల్లిని కావాలి అనుకుంటున్నారంటే అసలు అన్యం పుణ్యం తిరిగినటువంటి ఇద్దరిద్దరు ఇంత ఉన్న పిల్లలు ఈరోజు తల్లిని చీతు అంటే కనుక రేపొద్దున 20-21 ఇయర్స్ తండ్రి కాలర్ పట్టుకుని నాన్న ఇటువంటి తల్లి దగ్గర మమ్మల్ని ఎందుకు ఉంచామని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఇతను? సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఒకప్పుడు మేము కౌన్సిలింగ్ చేసినా ఏం చేసినా కూడా 1,00,000 కారణాలు చెప్పాడు మీ అబ్బాయి. ఈ కారణాలన్నీ చెప్పి పిల్లల్ని నా దగ్గర పంపించండి అనేది హాస్యాస్పదం.
పిల్లలు ఏమంటున్నారు, ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మాకు అమ్మ వద్దంటున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు కొడతది, తిడతది, హింస పెడతది, నాన్న మీద కోపం కాస్త బెత్తం మీద చూపెట్టి మా ఈపులు పగల కొడుతుంది అని అన్నారు. మీకేమొచ్చి ఒకసారి పూనకం వచ్చి కొట్టింది, ఆ పిల్లల్ని రోజు పూనకం వచ్చి కొడుతున్నాడు. ఇది మంచిది కాదు. ఈ పద్ధతి, ఈ పరిస్థితి మంచిది కాదు. ఆయన కాడ కొట్టింది. ఒకటి, ఇందాక నేను ఒక మాట అన్నాను, కలిసి ఉండటానికి కారణాలు, విడిపోవటానికి కారణాలు మధ్యన ఉండేటటువంటి గీత, ప్రతి బంధం కలిపేయాలి అనేటటువంటి ప్రయత్నం ఈ వేదిక చేయదు. ఎప్పుడైతే దాని చెడు ప్రభావం, ఒక మనిషి కావాలి అనుకున్నా కూడా ఆ కలపటం వల్ల పడేటటువంటి చెడు ప్రభావం మిగతా కుటుంబ సభ్యులు, ప్రత్యేకంగా ఎదిగేటటువంటి పిల్లల మీద పడుతుంది అనుకున్నప్పుడు ఈ వేదిక విడదీయటాన్ని నమ్ముకుంటారు. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు తింటే చాలు అనేటటువంటిది మన సామెత విన్నాం. ఈరోజు నీతో 15 సంవత్సరాలు కాపురం చేసినటువంటి ఆడపిల్లని నువ్వు కావాలి అని అనుకుంటున్నావు. 10 నిమిషాలు మాట్లాడినా మేము, మా అమ్మాయి మాట్లాడుతుంటే మాకు తలనొప్పులు వచ్చినాయి, అర్జెంటుగా డాక్టర్ అపాయింట్మెంట్ నీకు ఉందమ్మా, వెళ్ళిపోమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తే కానీ అమ్మాయి ఫోన్ కట్. నా బాధ కూడా అదే సార్, పిల్లల గురించనే ఆలోచించాను సార్. ఓయ్యా రామ, పిల్లలు ఎక్కడయ్యా, పిల్లలు ఎక్కడ కావాలి అని అంటున్నారు. పిల్లల గురించి ఎదిగేటటువంటి పిల్లలకి తల్లి కావాలి అనేటటువంటి ఉద్దేశం మంచిదే. కానీ ఎటువంటి తల్లిని మీరు ప్రసాదిస్తున్నారు? అన్నం పెట్టదంటున్నావు, సీరియల్స్ చూస్తుందంటున్నావు, చదువుకుంటుందని అంటున్నావు, తనలోకి తల్లి, అటువంటి తల్లిని మేము బాగా అసెస్ చేసాం, మాకు వద్దు అంటున్నారు. లేదు నేను అటువంటి తల్లినే నీకు ఇస్తాను, నువ్వు 10th స్టాండర్డ్ కాబట్టి అని అంటున్నావు. ఆవిడంటుంది 10th కదండి నా దగ్గర పంపించేయండి అంటారు. మహా తెలివితే అట్లా ఆవిడ. వాళ్ళ నాన్నకి ఉన్నా మీరు భయం, అంటే మందలించగలరేమో అని. నేను ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు వాళ్ళు. తమ్ముడు, ఒక పిచ్చిని సెట్ చేయగలను నేను, 2 పిచ్చిల్ని సెట్ చేయగలను. కుటుంబ సమేతంగా పిచ్చి ఉంటే నేను ఎక్కడ సెట్ చేస్తాను నాన్న? ఏమైనా నా అమాయకుడు నువ్వు. దీనివల్ల నా మైండ్ కూడా మారుతుందేమో. సరే కలిస్తే మంచిది, సైకాలజీ మీరు చెప్పే మాటలు వింటే. సరే ఇప్పటికైనా ఆలోచించుకో, లేట్ అవ్వలేదు. ఏదైనా నీ మంచిగా జరిగింది ఈ వేదిక వరకు రావడానికి. లాయర్ మేడం చెప్పు. థ్యాంక్ యూ సార్. మేడం, ఒక ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అనేది ఎక్కడో ఒక సైడే అనేది ఎప్పుడు రాదు. ఎంతో కొంత పర్సంటేజ్ ఇటు అటు షేర్ చేసుకోవాలి. ఈ కేసు అబ్జర్వ్ చేసినాక నాకు అనిపిస్తుంది, మీకు కనిపించకపోవచ్చేమో, 50% ఇతంది ఉంది, 50% ఆ అమ్మాయిది ఉంది. అదేంటి మేడం, ఆ అమ్మాయి మీతో మాట్లాడిన విధానం కానీ, సార్తో మాట్లాడిన విధానం కానీ కొంచెం షాకింగ్గానే ఉంది కదా అంటే, ఆ షాక్ ఎక్కడ స్టార్ట్ అయింది? మ్యారేజ్ అయినప్పుడు 2-3 ఇయర్స్ బాగానే ఉన్న మ్యారిటల్ రిలేషను, ఆ తర్వాత నుంచి అత్తగారంటే ఆ అమ్మాయికి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది తిక్క. అత్త అనే డైలాగు కూడా అమ్మాయి భరించడానికి రెడీగా లేదు. ఆవిడ చేసింది ఏమీ లేదు. ఎలా అవుతుంది ఇవన్నీ అంటే, నాకు ఇక్కడ నేను ఈ కేసులో అబ్జర్వ్ చేసిన పాయింట్స్, మనం సీరియస్గా మాట్లాడాల్సిన పాయింట్స్ 3 కనిపిస్తున్నాయి. 1 సాంప్రదాయాలు, 2 పిల్లల గురించి, 3 ఈ స్టేజ్లో ఈ అమ్మాయి ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇలాంటి హస్బెండ్స్, అంటే ఇలాంటి ఒక కుటుంబ మ్యారిటల్ రిలేషన్స్లో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అన్ని ఎలిగేషన్స్ చెప్పి కూడా భర్తలు భార్య కావాలనే అడుగుతున్న సందర్భాలు. ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. మీరు ఇంకా ఈ స్టేజీ దాకా రాలేదు, రాకూడదు అని అనుకోవాలి అంటే ఇది పూర్తిగా వినండి. ఎవరు స్పాయిల్ చేశారు మీ మ్యారిటల్ రిలేషన్ని? మీ అత్తామామల, వీళ్ళ అత్తామామల కాదు, మీరిద్దరే. వీళ్ళ కేసులో కూడా సేమ్, వాళ్ళిద్దరే సర్వనాశనం చేసుకున్న మ్యారిటల్ రిలేషన్. కర్మ ఏంటంటే, మన ఇండియాలో సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఇద్దరు విజయవాడకి సంబంధించిన వ్యక్తులే, కానీ ఆ సాంప్రదాయాలు మాట్లాడే విషయంలో అతను అవసరం లేని కొన్ని పాయింట్స్ చెప్పాడు. మనం అప్పటికే అంటూనే ఉన్నాం, ఏ నాన్న ఎవరు దింపితే ఏముంది. ఇట్లాంటివి ఎవ్రీడే వాళ్ళ ఇంట్లో జరిగే ఉంటాయి. ఒక అమ్మాయి ట్రిగర్ అయిపోతుంది అంటే, ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళు వెల్ సెటిల్డ్ కాదు, వాళ్ళు వెల్ సెటిల్డ్ కాదు. ఇక్కడ తిన్నా అదే బిర్యానీ అదే గంజి, అక్కడికి వెళ్ళినా అదే బిర్యానీ అదే గంజి. కానీ భర్త దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే లైఫ్ స్టైల్ కాబట్టి. మీ డామినేషన్ ఎలా ఉంది అంటే, మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆవిడ లేచిపోయి మహారాణి లాగా నీట్గా రెడీ అయిపోయి, ఏమండి వచ్చారా అని విపరీతంగా లవ్ చేస్తూ, మీరు రాగానే కాళ్ళు చేతులకు అడిగిచ్చేసుకొని అక్కడ అన్నీ పెట్టేసి తినకపోతే తినిపిస్తూ, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మీకు లేవు. అసలు మీ ఇంట్లో అది లేవు. కర్మ ఏంటంటే అది లేనే ఎక్స్పెక్టేషన్ లేదంటున్నాను. ఉంది, నీ బిహేవియరు అలాగే ఉంది, కానీ నీకు అది తెలియట్లా. ఎలా అంటే, మేడం వండితే చాలు అని మీరు మాకు చెప్తున్నారు, కానీ పొజిషను ఆ స్టేజ్ దాటిపోయింది. ఇందాక కొన్ని క్వశ్చన్స్ అడిగావు నిన్ను, నాన్న ఏముంది పోనీ, ఆ పిల్ల ఆల్రెడీ అప్పటికి 10 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో ఫిక్స్ అయిపోయింది. సైకలాజికల్గా మిమ్మల్ని వదిలించుకోలేదు, మీతో ఉండలేదు. ఎప్పుడు వదిలించుకోగలదు ఒక భార్య మిమ్మల్ని? మీరు తాగుబోతో, తిరుగుబోతో, క్రూయల్గా హింసిస్తుంటేనో, ఇవి ప్రాక్టికల్గా బయటికి కనిపిస్తుంటే, అమ్మా ఆయన ఇట్లాంటోడమ్మా, ఆ పిన్నే ఆయన ఇట్లాంటోడు అని చెప్పడానికి ఎవిడెన్స్లు కనిపిస్తాయి. సైకలాజికల్గా ఇంట్లో జరిగే మానసికమైన ప్రాబ్లం ఉంటుంది చూసారా,
అది భూప్రపంచంలో ఎవరు ఎవరికి చూపించలేరు. మళ్ళాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, మాలాగా వినే వాళ్ళకి ఏముంది ఆ ఇంట్లో పిల్లోడు, ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది, ఆ పిల్లకి ఆన్సర్ చెప్పడానికి రావట్లేదు, ఎందుకంటే ఇది దొబ్బే ఆల్రెడీ. అది ఎప్పుడు అయిపోద్దంటే ప్రెషర్ కుక్కర్ లాగా అదే ఇంట్లో ఉండి ఇష్టం లేని కాపురం చేసుకుంటూ తప్పించుకోలేక భర్తనో అత్తగారినో అసహించుకోవడం వేరు, పిల్లల్ని అసహించుకునే స్టేజ్కి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ స్టేజ్లో ఒక పిల్ల ఎందుకు వెళ్ళిపోయింది, ఎక్కడైనా మేము ఇందా నుంచి సార్ కానీ నేను కానీ బాధపడేది, అమ్మ మిమ్మల్ని అసహించుకోవడం కామన్ కానీ పిల్లల్ని అసహించుకోరు. పిల్లల్ని అసహించుకునే స్టేజ్కి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఒకటి 50% మీ దగ్గర నుంచి అమ్మాయికి వచ్చిన ఎక్స్పెక్టేషన్స్, మీరు వాతావరణం క్రియేట్ చేసింది. ఒక 50% సహజంగానే అమ్మాయికి మైనస్. మీరు సొసైటీని చూశారు, మీకు కల్చర్ తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. ఆ అమ్మాయికి అంత తెలియదు. ఎవరు నేర్పించుకోవాలి ఓపికగా, మీరు నేర్పించుకోవాలి. మీరు చెప్తే అది క్రూయాలిటీ, ఎలా నేర్పించుకోవాలనేది మీకు తెలియాలి. పెళ్ళిలో అన్ని ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకొని కూడా చాలా కన్సల్టేషన్లు మాట్లాడతాం, కొన్ని మాటలు ఇచ్చేస్తూ ఉంటారు, మేము ఇవి ఇస్తాం అవి ఇస్తామని. అవి పెళ్ళిలో ఇచ్చిపడేయాలి, ఇవ్వరు. ఆ తర్వాత వాటి విషయం మీద గొడవలు, శాలరీల విషయం మీద గొడవలు, ఇవి జరుగుతూ కాపురాలు నాశనం అవుతున్నాయి. కొన్ని మీ విషయాలకు వచ్చేసరికి డెలివరీలు, పెట్టిపోతలు, ఇవి కూడా చాలా తక్కువే ఉన్నాయి. నేను ఒక పాయింట్ మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను, కానీ వీళ్ళ కేసులో అది తక్కువే. సాంప్రదాయాల విషయాల మీద ఏదో చిన్న చిన్నవి తప్ప దానికోసం విడిపోయేంత కాదు. కానీ చిన్న చిన్న నస ఉంది చూసావా, పాయింట్, ఆ పాయింట్స్ మేము పోగేయలేం. ఈ రోజున అది ఎలా అయిపోయిందంటే పిల్లల్ని అసహించుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని మేము ఎంత ఏంటి ఇట్లా కూడా ఒక స్త్రీలు ఉన్నారా అనే స్టేజ్లో ఎలా మాట్లాడుతున్నామో, ఇక్కడ కూర్చున్న 1.5 hour 2 hours మీరు మాట్లాడిన ఒక డైలాగ్ కూడా నా దృష్టిలో అంతే ఉంది. పిల్లల్ని నేను ఎట్లా పోషించాలండి, ఏంటి అమ్మ పోతే పోషించరా పిల్లల్ని? మీరు కాదు, కర్మ ఏంటంటే 99% జెంట్స్ పిల్లల్ని తీసుకోవడానికి ఇష్టపడరు. నిజంగా తీసుకుంటాను అన్నా మీకుండే మైనస్లు ఏంటో తెలుసా? ఇదే, నేను పొద్దుటెళ్తే సాయంత్రానికి జాబ్కి వెళ్తానండి, పిల్లల్ని ఎవరు చూస్తారు, మా అమ్మకి హెల్త్ బాలా, కోడలే చూడాలి, భార్యే చూడాలి. అంత చూసుకోలేనప్పుడు పిల్లల్ని ఎందుకు కన్నావు? మళ్ళీ పైగా 3వ పిల్లల్ని కంటానికి రెడీ అయిపోయావు. ఈ రోజున ఈ తగాదా అనేది మీకు 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉంది. ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండుంటే పిల్ల పరిస్థితి ఏంటి? మగపిల్లలు కాబట్టి ఇంకో 5 ఏళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. కర్మ మీలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం తెలుసా? ఎంత అసహ్యంగా మాట్లాడావంటే ఆ పిల్లకి పిచ్చెక్కింది, ఆ పిల్లకి మేము చెప్పలేము. నువ్వు సక్రమంగానే ఉన్నావుగా, ఏం మాట్లాడావు ఇందాక? పిల్లల్ని ఎలా పోషించాలంటే పిల్లలు నేను పొద్దుటెళ్తే సాయంత్రానికి వచ్చిన వంట చేయలేవా? భార్య పోతే బతుకుతారా బతకరా? అదృష్టం నీ పిల్లలు నీ దగ్గర ఉండడం తెలుసా? దానివల్ల నువ్వు లీగల్గా ఆ రేంజ్లో ఉన్నావు. లీగాలిటీ ఏంటో నేను చెప్తా. నీకు పిల్లలకు వంట చేయడానికి, పిల్లల్ని చూసుకోవడానికి నీకు కష్టంగా ఉంది, ఓ తెంగర దాన్ని తెచ్చుకోవాలని నువ్వు పెద్ద పోరాడేసి ఇక్కడికి వచ్చావు. ఏమన్నా ఒక్క పాయింట్ ఉందా అమ్మాయి దగ్గర? మేము ఇంతసేపు మాట్లాడితే ఆ పిల్ల నీ మీద ఏమీ చెప్పలేకపోయింది. మేడం ఏం చెప్తుందో వినండి, ఏముంది మాకు తెలుస్తుంది, ఏముందో ఏమీ చెప్పలేని నస ఉంది, ఏమీ చెప్పలేని హెరాస్మెంట్ ఉంది. అది ఏ స్త్రీ, ఏ కోడలు, ఏ భార్య బయటకు చెప్పుకోలేదు, చూపించలేము. అవన్నీ అయిపోయింది ఆ పిల్ల పని. ఆ అమ్మాయికి అయితే వాళ్ళ తల్లిదండ్రులు తిండి పెట్టుకుంటారుగా. ఆ అమ్మాయి చేసిన బిహేవియర్ ఏంటో తెలుసా? నీ మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపించడం. ఈరోజు పిల్లలు తల్లిని అసహించుకుంటున్నారంటే నువ్వే రీజన్. నిన్నేం అనలేదు, నువ్వు మగాడివి, 1 బీగుతో 4 బీగుతో లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఆ 4 రోజులు ఇంట్లో మాటలు ఉండవు. ఆ అమ్మాయి ఎవరి మీద చూపిస్తుంది ఆ ప్రెస్టేషన్? పిల్లలను 4 బాదుతుంది. బాదుతుంటే మగ పిల్లలు అక్కడ ఉన్నది, ఆడపిల్లనే ఏడ్చుకుని లోపలికి వెళ్తుంది. మగపిల్లల మెంటాలిటీ జీన్స్లోనే తేడా ఉంటుంది. ఆడ ఇంకో 5 years తర్వాత నిన్ను కూడా లెక్క చేయరు వాళ్ళు. వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళు అమ్మ కొడుతుంది అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్. మీ ఇద్దరు కలిసి ఉంటేనే కర్మ. సరిగ్గా పెంచలేని సొసైటీలో ఉన్నాం మనం. మళ్ళీ ఇందులో మీరు అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి రండి, ఏంటి ప్రసాదం పంచుకుంటున్నారు. కనేసారు ఆనందంగా, మీకు వారసులు కావాలి. మీ ఆస్తి కోట్ల ఆస్తి బయటికి పోకూడదు. మీరు సంపాదించేది ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళకి తిండి పెట్టడానికి ఆవిడ నువ్వు పోరాడుతున్నారు. ఆవిడ అసహించుకుంది. మీరు ఇందాక అన్నారు కదా మేడం 10th అయిపోగానే పంపిస్తానని. వాళ్ళని వదిలించుకోవాలని కాదు మేడం. నానా నీ మెంటాలిటీ వదిలించుకోవాలని కాదు, నీ నిస్సహాయత గురించే మాట్లాడుతున్నాను నేను. నువ్వు చెయ్యలేకపోవడం కాదు, నువ్వు కాదు, 99% చెయ్యలేరు జెంట్స్. అయినా ఉన్నారు. కర్మ ఏంటంటే నీ కేసులు నీకుంది, నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చారు. దానివల్ల నువ్వు లీగల్గా చాలా అప్పర్ హ్యాండ్లో ఉన్నావు నాన్న. ఈ మాత్రం పిల్లల్ని పెంచుకోవడం అనేది నీ బాధ్యత. పిల్లలు లేక చూస్తున్నారుగా, న్యూస్ చూసారా నిన్నగాక మొన్న? IVFలు ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్న దరిద్రాలు ఏంటో చూసారుగా. మీ వారసులే కాదు, మీకు పుట్టే పిల్లలు. మీలాంటి వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళేమో గాలికి రోడ్ల మీద పడి తిరగాల. ఎలాంటి పొజిషన్లో ఉన్నారు మీరు? అలా వదనలే మేడం పిల్లల్ని. వెరీ గుడ్. ఇక్కడ నువ్వు రియలైజ్ అవ్వకపోతే నేనే కొట్టేస్తాను లేసి. నీ పిల్లలు నీ హక్కు, నీ బాధ్యత.
నువ్వు 100% అది తీసుకోవాల్సిందే. నీ భార్య దగ్గరికి 10th అయినాక పంపిస్తాను, ఇంటర్ అయినాక పంపిస్తాను లేనే లేదు. ఎందుకంటే ఆ పిల్లకి ఆ అమ్మాయినే పోషించుకోలేదు. నువ్వు కనీసం తిండన్నా పెట్టగలవు. ఇక్కడ పిల్లల సమస్య మీద వచ్చావు కదా, నువ్వున్నావు. నేను ఎప్పుడు కూడా తల్లి ఉంటే 100 మంది ఉన్నట్టు అని చెప్తున్నా. నీ కేసులో నువ్వు ఉంటే ఆ పిల్లలకు 100 మంది ఉన్నట్లే. నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకుంటావా చేసుకోవా అనవసరం. ఎందుకంటే జెంట్స్కి ఎందుకు ఇవ్వమంటే ఈ నిస్సహాయత. చూసుకోలేరు, చూసుకోవాలని ఉన్నా చూసుకోలేరు. అలా అని పిల్లలు లేకుండా బతకలేరు, కానీ కంట్రోల్ చేసుకోగలరు. లేడీస్ అది కంట్రోల్ చేసుకోలేరు. పిల్లలు ఉండాలి, వాళ్ళు తిండి పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి పిల్లలు ఉండాలి. కర్మ ఏంటంటే నీ వైఫ్కి హెల్త్ ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది. తన ఆలోచన కరెక్ట్గా లేదు. అలాంటి అమ్మాయి దగ్గరికి పిల్లల్ని పంపించడం కుదరదు. వెళ్ళినా పిల్లలకి ఆల్రెడీ పాయిజన్ చుక్క మీ ఫ్యామిలీ వల్ల ఏర్పడింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళరు, వెళ్ళినా అమ్మాయితో ఉండరు, అక్కడ నుంచి ఎటైనా పారిపోతారు తప్ప నీ దగ్గరకు కూడా రాడు. ఎందుకంటే నీకు అది భారం అయిపోయింది కదా. పిల్లలు డాడీకి మేము భారం అయిపోయామని అమ్మ దగ్గర అంటగట్టాడు మమ్మల్ని. అమ్మ ఏ డైలాగ్ వచ్చినా ఈవిడ బూతులన్నీ వాళ్ళ మీదే తిడుతుంది, నీ బూతులన్నీ వాళ్ళ మీదే తిడుతుంది. వాళ్ళకేం అవసరం? అప్పటికి ఇంకో 5 ఏళ్ళు వస్తాయిగా. మగపిల్లల ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదా? ఆడపిల్ల ఆలోచన ఎలా ఉంటుందో నీకు తెలియదు. కానీ నాది ఇంకో చిన్న మాట మేడం, మాట్లాడొద్దు, తర్వాత మాడదు. పిల్లల్ని తీసుకొని అక్కడ డ్రాప్ చేయాలి అనే ఆలోచన డిలీట్ చేయండి. ఒకటి, పిల్లల్ని పెంచలేనప్పుడు దయచేసి ఎవరు కనకండి. మీరు 2 పిల్లల్ని కన్నారు అంటే అది మీ బాధ్యత. నోరు మూసుకొని సర్దుకోండి. ఎప్పుడైతే డిస్ప్యూట్స్ వస్తున్నాయో ముందే ఆలోచించుకోండి. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ముందు డిసైడ్ అయి చావండి. ఇష్టం వచ్చినట్టు కనేసేది సొసైటీ కోసం, పిల్లలు మీకు ఆస్తులు పోకుండా ఉండడం కోసం పిల్లలు కావాలి. వాళ్ళ హక్కుల గురించి మీకు బాధ్యత అవసరంలా. ఏ సమాజంలో ఉంటున్నారు? నెక్స్ట్ జనరేషనే స్పాయిల్ అయిపోతుంది మీ వల్ల. 3వ పాయింట్ నేను మాట్లాడుతున్నది మీ మ్యారిటల్ రిలేషన్. భార్య కావాలా వద్దా? భార్య కావాలి అంటే మనం పాతాళంలో నుంచి స్టార్ట్ అయ్యి కాళ్ళ దగ్గర ఉండాలి. నువ్వు కావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నావు. అది ఎవరైనా కూడా చాలా కేసులు అక్రమ సంబంధాలు రెడీ హ్యాండెడ్గా పట్టేసుకునే కేసులు చూస్తుంటాం. కలిసే ఉందాము అనుకున్నప్పుడు ఆయనకి అది ఎలా అవుతుందంటే, నిజంగా అతను అక్రమ సంబంధం మానేసిన మీ మీద రెస్పెక్ట్తో జీవితకాలం నరకం. ఆయన తుమ్మినా నువ్వు ఆ రోజు అలా చేసావు కానీ మాట ఉంటుంది చూసారా, చాలా పెద్ద పనిష్మెంట్స్. అలాగే ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్తున్నావు చిన్న చిన్నవి. ఒక భార్య సైకలాజికల్ ప్రాబ్లం వల్ల వంట సరిగ్గా చెయ్యట్లా, సరిగ్గా రెడీ అవ్వట్లా, ప్రశాంతంగా భర్తను చూసుకోవట్లా, కబుర్లే లేవు మీ మధ్య. నువ్వే ఓ పెద్ద డాక్టర్వి, నీ భార్యను బాగు చేయాలి అంటే. నువ్వు లవ్ చేస్తుంటే మీ ఆవిడ్ని ఈ రోజున అమ్మాయి అలా మాట్లాడేది కాదు. నువ్వు మీ వైఫ్ని లవ్ చేయలా, నీ హక్కులాగా ఫీల్ అవుతున్నావు. నా భార్య అంటే ఏంటి, నేను ఇంట్లోకి ఆ పిల్ల ఏం చెప్పింది అన్నీ తీసుకొస్తావు. మాట్లాడు, వాళ్ళ అమ్మ మాట వింటాడు, వాళ్ళ బ్రదర్ మాట వింటాడు. ఏంది గోంగూర వీళ్ళ మాటలు వినేది? ఈరోజు ఎవరి కాపురం నాశనం అయింది? వీళ్ళు నీకు బాధ్యత, నీ భార్య నీకు కుటుంబం రోడ్డు మీద పడింది. ఇప్పుడు ఏం చేస్తావు? సెకండ్ హ్యాండ్ ఎవరినో చేసుకోవాలా? ఆవిడ ఎలా చూస్తుందో తెలియదు. పిల్లల్ని మాత్రం డ్యామ్ షూర్ బాగా చూడదు. నీకు చూడడానికే కష్టం, నీ భార్యకి చూడడానికే కష్టం. నువ్వు ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి మీకు సెట్ కాదు. ఒకవేళ సెట్ అయితే నువ్వు ఈ కోరికలన్నీ తీసేయి, నీ కండిషన్స్ అన్నీ తీసేయి. ఏంటి? మేడం శుభ్రంగా ఉండాలి, మేడం వంట చేయాలి, మేడం మా పిల్లల్ని నన్ను బాగా చూసుకోవాలి, మేడం మా అమ్మగారిని వాళ్ళని ఏమి అనకూడదు, నన్ను ఏమనకూడదు, అప్పుడప్పుడు నన్ను కూడా కొట్టేది, నన్ను కొట్టొద్దు, నా పిల్లల్ని కొట్టొద్దు. నీకు 2 పిల్లలు కాదు 3 పిల్లలు అనుకుంటేనే నీ వైఫ్ని తెచ్చుకో. ఆ అమ్మాయి అడుగుతున్న మాట ఏంటి? నాకు ఇంకో 2-3 సంవత్సరాలకు టైం కావాలి, 2-3 నెలలు టైం కావాలి, అది ఎప్పుడు దాకా నాకు తెలియదు, ఆ రోజు మీటింగ్ పెట్టుకొని ఆలోచిస్తామండి అని అంటుంది. మేమైతే ఆ అమ్మాయితో కలిసి ఉంటామని మీకు చెప్పం, కానీ మీకు వేరే ఆప్షన్ లేదు కదా. వెయిట్ చేయండి, పిల్లలిద్దరిని పోషించుకోవడానికి చూడండి. ఇంతే, ఈ కాలానికి ఇదే రుణాన బంధం అనుకొని ప్రొసీడ్. ఇప్పటికిప్పుడు డెసిషన్ అయిపోవాలి, నాకు డైవర్స్ అయిపోవాలి, లీగాలిటీ తేలిపోవాలని అనుకోకండి. హ్యాపీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నది. మీకున్న ఫిజికల్ నీడ్స్కి ఏంటి కొంతకాలం ఆగండి, భార్య వస్తానికి అవకాశం ఉందేమో, ఆ రోజు డెసిషన్ తీసుకోండి. ఒకవేళ అమ్మాయి రాకపోతే, లేదు మేడం నేను లీగల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మా ఆవిడకున్న హక్కులేంటి, నాకున్న హక్కులేంటి. మీరు మీ పిల్లలు మీ దగ్గర ఉండడం వల్ల ఈ రేంజ్లో ఉన్నారు లీగల్గా. క్యారెక్టరే పడిపోయింది ఆ అమ్మాయికి. 498 వేసినా నిలబడదు, డొమెస్టిక్ వైలెన్స్ వేసినా నిలబడదు, ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు. ఓకే, మెయింటెనెన్స్ ఒక్కటే జెంట్స్ భయపడుతూ ఉంటారు ఎప్పుడు. నీ పిల్లలు నీ దగ్గర ఉండగా ఆ అమ్మాయికి ఇవేమీ రావు. ఓకే, వాంటెడ్లీ కాపురం వదిలేసుకుంది, ప్రాపర్ రీజన్సే లేవు ఆ అమ్మాయి దగ్గర. అవన్నీ ఏదో వెయ్యాలి కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు మేము మాట్లాడాం కాబట్టి ఏదైనా చెప్పాలన్నమాట మా ఆయన మీదని. ఎందుకంటే నీ మీద ఏమీ లేవు, ఆ పిల్లకి చెప్పడానికి తెలియట్లేదు కూడా. అర్థమవుతుందా? ఒక్కవేళ మీ ఆవిడ నీతో వస్తాను అంటే మీరు మారటానికి రియలైజ్ అవ్వండి, మీరు రెడీ అవ్వండి. ఈ అమ్మాయి మారదు, ఇలాగే వస్తుంది. ఈ తెంగరదాన్ని నేను లవ్ చేసి ఆ అమ్మాయిని మార్చుకొని నా పిల్లలకి మంచి తల్లిగా, నాకు మంచి భార్యగా చేసుకోవాలని
మీరు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని రెడీ అవ్వాలి అని అనుకుంటేనే అమ్మాయిని తెచ్చుకో. ఆవిడ మనని ఆవిడ మారటం జరగదు, అమ్మాయికి ఆ లక్షణాలు లేవు, తెలియదు కూడా, లేదు మారలే. అయినా కూడా ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, భార్య ఉంది, నీ ఫోటో ఫ్రేమ్కి కావాలనుకుంటున్నావుగా, అంతే ఎక్స్పెక్ట్ చేయి. ఇంకో కుదిరితే నువ్వే వంట చేసి పిల్లల్ని అట్లా పంపించేసుకుంటే వాళ్ళు ఇంకో 5 yearsకి వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకోగలుగుతారు. అమ్మకి చేయాల్సిన కార్యక్రమాలు అవి చేసి అది తమ్ముడు దగ్గరే ఉంచి, నీకు సొసైటీకి ఒక కుటుంబం కావాలనుకుంటున్నావు కాబట్టి 0 expectations మీ ఆవిడని తెచ్చుకోండి. కుదిరితే బతులాడుకొని తెచ్చుకోండి. తర్వాత ఆ అమ్మాయి నాకు అవసరం కాబట్టి నాలో ఉన్న నెగిటివ్ అంతా తీసిపడేద్దాం. ఆ అమ్మాయి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంచుకుంటే ఉంచుకుందాం, లేకపోతే లీగల్గా మీరు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ అమ్మాయి పెద్ద ఫైటింగ్ చేసే టైపు కాదు. ఒకవేళ చేసినా నిలబడో, మీరు గెలుస్తారు. డైవర్స్ తీసుకుని ఏం చేస్తారనేది నా ఉద్దేశం. సో కాబట్టి లీగల్గా మీరు మంచి అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి సెటిల్మెంట్కి వస్తే మ్యూచువల్కి వెళ్ళండి. వాళ్ళు వచ్చి భార్య నేను మా ఆయన దగ్గరికి వస్తానని మీ ఆవిడ అంటే కనుక 0 expectations తోటి తెచ్చుకోండి, పోషించుకోండి. మీకు అవసరం, ఆవిడికి మీ అవసరం లేదు. ఆవిడ హ్యాపీగా బతుకుతుంది అక్కడ. అర్థమవుతుందా? ఆవిడ తిండి ఆవిడ తింటుంది, ఆవిడ వ్యవహారం, ఆవిడ చూడడానికి 3 మంది ఉన్నారు, నిన్ను చూడడానికి ఎవరు లేరు, నువ్వే ఇంకా 3 చూడాలి ఇక్కడ. సో నువ్వు ఆ ఇంటికి మహారాజు కాబట్టి నీకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే నీ సామ్రాజ్యం కొంచెం వీక్గా ఉంది, ఫైనాన్షియల్గా గట్టిగా ఉంటే ఈ సమస్యలన్నీ ఆఫ్టర్ ఆల్ సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేయి. పెళ్ళి, భార్య, పిల్లలు అనే దాని మీద వదిలేసి, పిల్లలు మీ బాధ్యత. ఇంకొకసారి ఎప్పుడైనా మీ పిల్లలు కంప్లైంట్ చేస్తే మాత్రం మీ ముగ్గురం ఎంత దూరం అన్న వెళ్తాం, మీ ఇద్దరు అంతూ తేల్చేస్తాం, గుర్తుపెట్టుకో మేడం. మీ ఆవిడతో ఉండాలా లేదంటే డివోర్స్ తీసుకోవాలా, అసలు మాకేం తెలియట్లేదండి, మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదండి, మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చారు. సో మీ ముందే మేడమ్ సార్ ఆవిడతో మాట్లాడారు, మీకంటూ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏంటి జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిల్లలకు కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్స్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.